நம்மை நாமே வஞ்சித்துக் கொள்ளாதபடி நாம் காலையில் బోధనైనాల వంచిக்கப்படாதபடிకి మనల్ని మనమే మోసపుచ్చుకొనకుండా బోధనల వలన మనము మోసపోకుండా ఉండాలని మనం ఉదయకాల సమయంలో మనం విని ఉన్నాం. நம்முடைய கிறிஸ்தவ வட்டாரங்களில் உள்ளதான சில வஞ்சனையான நம்பிக்கை உபதேசங்களை குறித்து நாம் காலையில் தியானித்தோம். క్రైస్తవ్యంలో నడుస్తూ ఉన్న చలామణి అవుతూ ఉన్న కొన్ని వంచనలు, కొన్ని మోసాల గురించి మనం ఉదయకాల సమయంలో విన్నాం. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை அறிந்து ரட்சிக்கப்பட்ட ஜனங்களுக்குள்ளேயே దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తెలిసి రక్షించబడిన జనులే சரியான உபதேசம் இல்லாமல் ஒரு தவறான உபதேசத்தையோ ఒక సరైన ఉపదేశం లేకుండా తప్పైన ఒక ఉపదేశాన్ని వాళ్ళు వెంటాడుతూ ఉన్నారు. அல்லது தவறானது ஒன்றை இல்லாத ஒன்றை இருக்கிறது போல நம்பிக்கொண்டு மோசம் போகாதபடிக்கு లేనిది ఒకటి ఉన్నదన్నట్టు వాళ్ళు మోసపోకుండా நாம் எச்சரிக்கையாக இருக்கும்படிக்கு நாம் வார்த்தைகளை தியானித்தோம். మనం హెచ్చరికగా జాగ్రత్తగా ఉండడానికి మనం వాక్యాన్ని ధ్యానించాం. நாம் இன்று இந்த இரவு வேளையிலும் கூட இன்னும் சில காரியங்களை தியானிப்போம். ఈ సాయంకాల సమయంలో కూడా మనం ఇంకొన్ని వచనాలు ధ్యానిద్దాం. 2 కొరింథీయర్ 11వ అధ్యాయం, మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, அதில் 3వ వచనத்திலிருந்து நாம் வாசிப்போம். 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. 4 ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. எல்லா வஞ்சனைக்கு பின்னாடியும் சாத்தான் தான் இருக்கிறான். ప్రతి విధమైన మోసానికి వెనకాతలు ఎవరుంటారంటే సాతానే ఉంటాడు. நாம் வெளிப்படுத்தின விசேஷம் 12వ అధ్యాయం 9వ వచనத்தில் நம்ம அப்படி வாசிக்கிறோம். మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12:9 வெளிப்படுத்தின விசேஷம் 12:9 12:9 12వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ విషయం గురించే చూస్తాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. The devil called Satan, he deceives the whole world. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆ మహాసర్పము ஒரு தவறான சத்தியத்தை தவறாக விளங்கி கொள்ளும்படிக்கு வஞ்சிக்கிறவன் இந்த சாத்தான் தான். ఒక సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే విధంగా వంచేవాడు ఎవడంటే సాతానే. தேவன் ஒன்றை சரியாக வலியுறுத்த வேண்டும் என்றால் நாம் அதை மென்மையாக பேசக்கூடாது. దేవుడు ఒకదాన్ని సరిగ్గా చేసినట్లయితే దాన్ని మనం వక్రీకరించి మనం మాట్లాడకూడదు. தேவன் அதை மென்மையாக பேசணும்னா அதை நம்ம ரொம்ப வீரியமாக பேசக்கூடாது. దేవుడు ఒకదాన్ని గురించి మాట్లాడదంటే దాని గురించి మనం హెచ్చుగా మాట్లాడకూడదు. ஸோ இப்படி தான் நாம் தவறாக நல்ல காரியத்தை தவறாக செய்வதன் மூலம் கூட நம்ம வஞ்சித்து கொள்ள முடியும். కనుక ఒక మంచి కార్యాన్ని తప్పుగా చేయడం వల్ల కూడా మనం మోసపోతాం. சரி, இங்கே பாருங்க, இங்கே 11వ అధ్యాయத்தில் 3వ వచనத்தில் நம்ம இப்போ வாசிச்சோம். கிறிஸ்து என்னும் அந்த தேவனுடைய குமாரனுக்கு நம்மை ஒரு கற்புள்ள கன்னிகையாக நம்ம ஒப்பு கொடுக்காம நாம் வஞ்சித்து கொள்ள முடியும். మరి క్రీస్తు అనే శిరస్సైన క్రీస్తుకి మనము ఒక కన్యగా మనం కనుక సమర్పించుకోలేనట్లయితే మనం మోసపుచ్చుకుంటున్నాం. நம்ம கிறிஸ்துவுக்கு அர்ப்பணிக்காம நாம் சாத்தான் நம்மை வஞ்சித்து நம்மை திசை திருப்ப முடியும். దేవునికి మనం అప్పగించుకోకుండా సాతాను మనల్ని అటు ఇటు మన దిశ తిప్పి మనల్ని మోసం చేయొచ్చు. ஒரு கன்னி தன்னை திருமணம் பண்ண போற ஒரு கணவனுக்காக தன்னை முழுவதுமாக கற்போடு காத்து கொள்வது போல நம்மையும் அப்போஸ்தலனாகிய பவுல் சொல்றாரு, நாங்கள் உங்களை கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்கு நான் உங்களை கற்புள்ள ஒரு கன்னிகையாக
நியமிக்கணும்னு நான் வந்து தீவிரமான ஒரு முடிவில் இருக்கிறேன் அப்படிங்கிறார். ఏ విధంగా అయితే ఒక కన్య ఆ వివాహానికి ముందు పురుషుని కొరకు తను తాను కాపాడుకుంటూ ఉంటుందో అదే విధంగా మనం కూడా క్రీస్తు కొరకు అదే విధంగా కాపాడబడాలని ఇక్కడ పౌలు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. இங்கே கன்னி, கற்புள்ள கன்னி அப்படின்னு அவர் எதை மீன் பண்ணுறாருன்னா, அன்அஃபெக்டட் பை ஃபால்ஸ் டாக்டரின், தவறான உபதேசத்தினால பாதிக்கப்படாமல் ஒரு சரியான உபதேசத்தில் நாம் நிலைத்திருக்கணுங்கிறது தான் கற்புள்ள கன்னின்னு சொல்கிறார். ఇక్కడ ఒక కన్య గురించి చెప్తూ ఏం చెప్తున్నారని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మనము మోసపుచ్చే, మనల్ని దారి తప్పించే ఒక బోధ వైపు మనము పోకుండా శ్రేష్టమైన దాన్ని మనం ఎల్లప్పుడూ పట్టుకొని ఉండాలని ఇక్కడ దాని గురించే మాట్లాడుతున్నాడు. இங்கே நம்ம வாசிக்கிற 4வது வசனத்தில், யாராவது வந்து வேறொரு இயேசுவை பிரசங்கித்தால், ఎవరైనా సరే వేరొక క్రీస్తుని కనుక ప్రకటన వాళ్ళు చేసినట్లయితే, బోధించినట్లయితే, இன்னைக்கு நிறைய பேர் வேறொரு இயேசுவை போதிக்கிறாங்க. அப்படின்னா சிலுவை இல்லாத ஒரு இயேசு. ఈ రోజుల్లో అనేక మంది సిలువ లేని ఒక యేసును ప్రకటిస్తున్నారు. அவர் சுமந்துட்டாரு, இனிமே இதுக்கு நான் சுமக்கணும் அப்படின்னு ஒரு பாட்டே இருக்கு. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహించారు, ఇక మీద నేనెందుకు సహించాలని ఒక పాటే పాడుతున్నారు. ஏசாண்டவர் என்ன சொன்னார்னா, பிலீவ் மீன்னு சொல்ல, ஃபாலோ மீன்னாரு. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నా యందు నమ్మిక ఉంచమని మాత్రం చెప్పలేదు, నన్ను వెంబడించమని ఆయన చెప్పారు. நான் காலையில் சொன்னேன், கிரியையோடு கூடிய விசுவாசம் என்பதற்கும் கிரியை இல்லாத விசுவாசம் செத்தது என்பதை நம்ம பார்த்தோம். మనం ఉదయం ధ్యానించినట్లుగా క్రియలతో కూడిన విశ్వాసం ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతమైనదని మనం దాని రెండు మధ్యన తేడా మనం చూసాం. நம்ம வந்து ரோமருக்கு எழுதின நிருபத்தில் நம்ம இப்படி வாசிக்கிறோம். రోమీలకు రాసిన పత్రికలో మనం ఈ విధంగా చూసాము. 10வது அதிகாரம் 10వ అధ్యాయము 9வது வசனம் வாசிங்க. 9:10. 9:10 చాప్టర్ 10 verse 9 and 10. 10వ అధ్యాయము 9-10. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ஸோ இந்த வார்த்தையை சிலர் எப்படி சொல்கிறாங்கன்னா, 13వ వచనం వాసిங்க. కొంతమంది ఏ విధంగా ఈ వచనాన్ని వాళ్ళు విశదిస్తున్నారని అంటే 13లో చదువుతాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రక్షిப்பு அப்படின்னா విశ్వాసము మనం తిరుంబుదலும் சேர்ந்ததான் రక్షిப்பு. రక్షణ అనంటే విశ్వాసము మారు మనసు రెండు కలిగి ఉంటేనే రక్షణ. ஏன்னா ஆண்டவர் சொன்னது மனம் திரும்பி சுவிசேஷத்தை விசுவாசிங்கள் அப்படின்னு சொன்னார். ప్రభు చెప్పినట్లుగా మీరు మారు మనసు పొంది ఈ సువార్తను మీరు అంగీకరించాలి, వెంబడించాలి. అపోస్తలుల நடவடிக்கைகள் 20-21 நம்ம வாசிக்கிறோம். అపోస్తలుల కార్యములు 20-21లో మనం చూస్తాము. காலையில் நம்ம வாட்சோன்னு நினைக்கிறேன், வாசிங்க. ఉదయం Dependence toward God and faith in our Lord Jesus Christ. మనం ఉదయం కూడా ఈ మాట చదివినట్టు నేను చూస్తున్నాను. 21 దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. సో రిపెంటెన్స్ టువర్డ్ గాడ్ అండ్ ఫెయిత్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రెండు சேர்ந்தே இருக்கணும். ఈ రెండు కలిసే ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని ఎదుట మారు మనసు ఉండాలి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. பாவத்திலிருந்து மனம் திரும்புதல், உலகத்திலிருந்து மனம் திரும்புதல், சாத்தானிடத்திலிருந்து தேவனுக்கு திரும்புதல், இதுதான் மனம் திரும்புதல். పాపం నుండి దేవుని వైపు మనం మారు మనసు పొందడం, మరి సాతాన్ నుండి దేవుని వైపుకు తిరగడం. இப்போ இந்த ஒரு பகுதியில் இயேசு கிறிஸ்துனுடைய நாமத்தில் விசுவாசம் இருந்தால் போதும் நீங்கள் ரட்சிக்கப்படுவீர்கள்னு சொல்லும்போது, அந்த விசுவாசம் வந்து மனம் திரும்புதலோடு கூடிய அல்லது கிரியையோடு கூடிய விசுவாசத்தை தான் அவர் எழுதுறார். ஏன்னா இதையும் அப்போஸ்தலனாகிய பவுல் தான் இருந்தார். ఇక్కడ మారు మనసుతో కూడిన విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్రియలు గల విశ్వాసము, అది ఒట్టి విశ్వాసం కాదు. అதான் நான் எபேசியர்கள் நிருபத்தில் உங்களுக்கு வாட்சி காமிச்சேன். అదే నేను ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మీకు చదివి చూపించాను. రక్షిப்பு నற்கிரியையில் పోయి ముడియணும். రక్షణ ఎక్కడ ముగియాలి అని అంటే మంచి కార్యాలతో ముగిసి ఉండాలి. రక్షిப்புన என்ன విడుదల, దుర్క్రియையிலிருந்து విడుదల. రక్షణ అంటే ఏంటి? దుష్కార్యముల నుండి విడుదల. ఏంటి? గుడ్ వర్క్స్, నల్ క్రియల్లో
అది முடியணும். అది ఎక్కడ ముగియాలనంటే మంచి కార్యాల్లో ముగింపబడాలి. இப்போ ஒரு பகுதி அதிகமாக வலியுறுத்தி இன்னொரு பகுதி வந்து அப்படி தொட்டும் தொடாமல் விட்டுட்டோம்னா அதுவும் வந்து தப்பான காஸ்பல் தான். ఒక భాగానికి అధిక ముఖ్యత్వాన్ని ఇచ్చి ఇంకొక భాగాన్ని మనం అంత ముఖ్యత్వం ఇవ్వకపోతే అది కూడా తప్పైన సువార్త. ரெண்டு ரெக்கைகளோடு பறக்க வேண்டிய ஒரு பறவையை ஒத்த ரெக்கை நல்லா ஸ்ட்ராங்காகவும் ஒன்று வந்து ரெக்கையில எல்லாம் பிடிங்கிட்டு விட்டிங்கன்னா என்ன ஆகும்? రెండు రెక్కలతో ఎగరాల్సిన పక్షి ఒక రెక్క మాత్రం బలంగా ఉండి ఒక రెక్కతో మాత్రమే ఎగురుతూ ఉంటే ఇంకొక రెక్క బలహీనమైతే ఎలా ఉంటుంది? அது சரியான இலக்குக்கு போய் சேர முடியாது. అది చేరాలనుకున్న గమ్యానికి చేరలేదు. ஸோ அது மாதிரி தான் தேவன் இணைத்திருக்கிற ரெண்டில் ஒன்று பிரிக்கும் போது அது ஃபால்ஸ் காஸ்பல் ஆகிடும். కనుక దేవుడు ఏ రెండింటిని కలిపాడో మనం దాన్ని వేరు చేసినట్లయితే అది తప్పైన సువార్త అవుతుంది. மனம் திரும்பாதீங்கன்னு அவங்க சொல்லலை. ఆయన మారు మనసు పొందకండి ఆయన చెప్పలేదు. விசுவாசிக்கிற அதிகமாக வலியுறுத்தி மனம் திரும்புதல அப்படி பட்டும்படாமல் சொல்லிட்டு போயிடுவாங்க. విశ్వాసం గురించి దానికి అధికమైన ముఖ్యత్వాన్ని ఇచ్చి మరి మారు మనసుకు అధికమైన ముఖ్యత్వం ఇవ్వకపోవడం అది కూడా ఒక తప్పైన ఒక సువార్తే. கிரியைகள்னால ரட்சிப்பு கிடையாது, ஆனால் கிரியை செய்ய வேண்டியதே இல்லை அப்படின்னு சொல்லக்கூடாது. క్రియల ద్వారానే రక్షణ కలుగుతుంది అనేది కాదు, అదే సమయంలో క్రియలు లేకుండా రక్షణ ఉంటుంది అనేది కాదు. இப்போ நம்ம இங்கே என்ன வாசிச்சோம் அப்படின்னா நம்ம ரோமருக்கு நிருபத்தில் ఇక్కడ 2 கொரிந்தியர் 11 2 కొరింథీ 11లో మనం ఏం చదివామని అంటే, ஏன் அது வந்து வேறொரு இயேசு அப்படின்னு சொல்றாருன்னா இன்னைக்கு நிறைய பேர் வந்து சிலுவை எடுத்து இயேசு பின் சொல்லணும் அப்படின்னு சொல்றதே இல்லை. వేరొక యేసు అని అక్కడ ఎందుకు చెప్తున్నారని అంటే ఈ రోజుల్లో అనేక మంది తమ శిలువను ఎత్తుకొని యేసును వెంబడించట్లేదు. சாக் சொல்லுவாங்க, அநேகம் பேர் இன்னைக்கு உலகத்தில் எப்படி சுவிசேஷம் சொல்றாங்கன்னா மத்திய எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரத்தில் கடைசியில் சொல்லப்பட்ட அதை மட்டும்தான் வலியுறுத்துறாங்க. ఈ రోజు మార్క్ 16 అనేక మంది సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నారని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లు ఆ మార్కు సువార్త 16 చివరి వచనాన్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సువార్త గురించి. 16, 15, 16 మార్క్ 16 చాప్టర్ వర్స్ 15-16 ప్లీజ్ రీడ్ బ్రదర్. మార్కు సువార్త 16, 15, 16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. இதே மத்தேயு 28 சேர்த்து வாசிக்கணும். சாத்தான் வந்து ஆண்டவர்கிட்ட வந்து இப்படி எழுதியிருக்கிறதேன்னா ஆண்டவர் சொன்னார் இப்படியும் எழுதியிருக்கிறேன்னார். ఎప్పుడు కూడా లేఖన భాగాన్ని మనం పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే సాతాను యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఈ విధంగా లిఖించబడింది అని అరణ్యంలో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బదులుగా చెప్పారు ఈ విధంగా కూడా ఉందని. సో 16 గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద హోల్ వరల్డ్. விசுவாசித்து ஞானஸ்தானம் பெறுவன் ரட்சிக்கப்படுவான், விசுவாசியாதவனும் ஆக்கினைக்குள்ளாக தீர்க்கப்படுவான் எழுதியிருக்கு. நம்ம వాచం మార్కు 16, 15, 16లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ ఉంటుంది అని మనం చదివాము. இங்கே மத்திய எழுதின சுவிசேஷம் 28ஆம் அதிகாரம், మత్తయి సువార్త 28వ అధ్యాయంలో அதில் 18, 19 వాసింగ. ఇక్కడ 18, 19 వచనాలు మనం చదివినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. எனக்கு அதிகாரம் இருக்கு வானத்திலும் பூமியிலையும், அதனால போய் சுவிசேஷத்தை அறிவிங்கன்னா. சரி, ஏசு சொல்லிட்டாரு, அங்கே தேவை இருக்கு, நம்ம போக வேண்டியதான், அப்படி అర్థం கிடையாது. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, యేసు చెప్పేశారు కనుక ఇక్కడ నేను ఎక్కడికైనా వెళ్ళి నేను చెప్పాలనేది సరైన మార్గం కాదు. ஆண்டவர் சொன்னார் அந்த 100க்கு அதிபதியிட சொல்லி, எனக்கு அதிகாரம் இருக்கு, நான் ஒருத்தனை போனா போறான், வான்னா வர்றான். మరి ఆ శతాధిపతికి దేవుడు చెప్పినట్లుగా, ఆ శతాధిపతి ప్రభువుకి చెప్పినట్లుగా, నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. நானும் எனக்கு மேலான அதிகாரம் உள்ளவங்களுக்கு நான் கீழ்ப்படிஞ்சிருக்கிறேன். నేను కూడా నా పై అధికారులకి నేను లోబడుతూ ఉన్నాను. மேலான அதிகாரம் உள்ளவங்க சொன்னா அதை செய்யறதுக்கு பேர் தான் அதிகாரத்தின்படி போறதுன்னு అర్థం. పైనున్న అధికారులు చెప్పిన దానికి లోబడ్డమే సరి అయిన క్రమము, దానికి లోబడ్డమే అధికారానికి లోబడ్డం. ஆண்டவர் சொன்னதுக்கு என்ன அர்த்தம்? எனக்கு அதிகாரம் இருக்கு, நீ எங்கே வேணாலும் போ, நான் பார்த்துக்கிறேன் அப்படின்னு అర్థం கிடையாது. ఆ ప్రభువు చెప్పిన దానికి అర్థం ఇది కాదు, నాకు అధికారం ఉంది నువ్వు ఎక్కడికైనా పో అనేది కాదు. எனக்கு அதிகாரம் இருக்கு, அங்கெல்லாம் என்கிட்ட கேளு, நான் போ சொன்னா போ, அதுதான் அதிகாரம் இருக்கு, போன்னா போன்னு అర్థం. దాని అర్థం ఏమిటంటే నాకు అధికారం ఇవ్వబడింది కనుక నేను చెప్తే నువ్వు వెళ్ళు, అదే సరైన విధంలో
సరైన విధానంలో అధికారాన్ని ఉపయోగించుకోవడం. ఇప్పుడు సాక్షి சொல்லுவாங்க, அங்கே ஒரு தேவை இருக்கு அதனால நான் போனேன் நீங்க போகக்கூடாது. అక్కడ ఏదో అవసరం ఉందని చూచి దానికోసం అని మనం వెళ్ళకూడదని జాక్ బ్రదర్ చెప్పారు. 4000 வருஷமா ஆண்டவராக இயேசு கிறிஸ்து பிதாவாகி தேவனோடு கூட இருந்தார். அப்போ பூமியில எத்தனை பேர் மாண்டுகிட்டு இருந்தாங்க, தேவையில்லாம இருந்துச்சு. 400 సంవత్సరాలు 4000 సంవత్సరాలు భూమి మీద అనేక మంది అవసరత కలిగి ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చారా? நிறைய ஆத்மாக்கள் மடிந்துகிட்டு இருந்தாங்க பாவத்துல. అనేకమైన ఆత్మలు పాపంలో మరణించాయి. தேவன் எப்போ போக சொன்னாரோ அப்பதான் ஆண்டவர் வந்தார். ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు వెళ్ళమని చెప్పాడో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. பெதெஸ்தா குளத்துல நிறைய பேர் அவங்க வியாதியஸ்தர்கள் இருந்தாங்க. ఆ బెతెస్దా కోనేరులో అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ஆனா ஒருத்தர் தான் ஆண்டவர் சொல்றாரு, நீ படுக்கை எடுத்துக்கொண்டு நடங்கிறார். కానీ అక్కడున్న ఒక్కరినే ప్రభు చూసి నీ పడకను తీసుకొని నువ్వు నడుమని చెప్పారు. தேவன் அவருக்குள்ள இன்னாருக்கு சொல்லணும்னா அதை சொல்லணும், அதுதான் அதிகாரத்துக்கு அடங்கி இருக்கிறது. దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే అధికారానికి లోపడ్డం. அவர் தேவாலயத்துக்குள்ள போகும்போது பேதுரும் யோவான் போனாங்க. அங்கே ஒரு சப்பானி அவனை பார்த்து நடன்னு சொல்லி ஆண்டவர் இயேசு நாமத்தினால சொன்னாங்க. పేతురు యోహాను దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుంటివాడిని ఒకరిని చూశారు, యేసుక్రీస్తు నామంలో నడవమని చెప్పారు. அதே ஆலயத்துக்குள்ள ஆண்டவர் எவ்வளோ நாளாக போயிட்டு இருந்திருக்காரு, அந்த மனுஷன் அங்கே தான் இருந்திருப்பான். అదే ఆ దేవాలయానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో సంవత్సరాలు వెళ్ళారు, కానీ అక్కడే ఉన్నాడు ఆ కుంటివాడు. அவரே சுகமாக்கி இருக்கலாமே, ఆయనే స్వస్థపరచొచ్చు కదా, இல்லையே. కానీ ఆయన అలా చేయలేదే. பேதுரு போய் பிரசங்கம் பண்றாரு, அங்கே 3000 பேர் ரட்சிக்கப்பட்டாங்க. పేతురు వెళ్ళి ఆయన ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ஏன் அது ஆண்டவரே செஞ்சிருக்கலாமே. అది యేసుక్రీస్తు వారే చేయొచ్చు కదా. ஸோ இந்த கிரியை இன்னார் செய்ய வேண்டிய நியமித்திருக்கிறத அவங்க தான் செய்யணும். அதுதான் அதிகாரத்துக்கு அடங்கிறதுக்கு. நம்ம எல்கையை மாற்றி போகக்கூடாது. ఈ క్రియ ఈ వ్యక్తే చేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు మనం దాన్ని మార్చడం కరెక్ట్ కాదు. దేవుడు నియమించిన ప్రకారమే జరగాలి. எங்கள் ஊரில் ஒரு பிரதர், ஒரு டிரைவர், அவர் మా ఊర్లో ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఒక డ్రైవరు. ஒரு கூட்டம் நடந்துச்சு. அது சுவிசேஷம் அறிவிக்கிறவங்களுடைய எவாஞ்சலிஸ்டுடைய கூட்டம். ఒక కూటం నడుస్తుంది అక్కడ అదేంటంటే ఒక సువార్త కూటం అది. அவர் அந்த கூட்டத்தை அட்டன் பண்ணும்போது அங்கே சொல்லியிருக்கிறாங்க, வடநாட்டில் நிறைய ஆத்துமாக்கள் அழிஞ்சிட்டு இருக்காங்க, தேவனுடைய காரியமா யார் போக விரும்புறாங்க முன்னாடி வாங்க அப்படின்னா. ఆ కూటాల్లో ఆ ప్రసంగి ఆయన ఏం చెప్పాడనంటే, మరి ఉత్తర భారతంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, మీలో ఎవరు అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, చేతులు ఎట్టిందని వాళ్ళందరినీ పురుగొలిపారు. இவர் போய் முன்னாடி நான் வர்றேன் அப்படின்னு சொல்லிட்டு பேர் கொடுத்துட்டு வந்துட்டாரு. ఈయన కూడా, ఈ డ్రైవర్ వెళ్ళి నేను కూడా వెళ్తానని చెప్పి పేరు ఇచ్చేసి వచ్చాడు. என்கிட்ட சொன்னார், பிரதர் அன்னைக்கு கூட்டத்துக்கு போனேன், இப்படி சொன்னாங்க, நான் அப்படி சுவிசேஷ ஊழியத்துக்காக வடநாட்டுக்கு போகலான்னு நினைக்கிறேன் அப்படின்னேன். నేను அடிగితే ఆ డ్రైవర్ నాతో చెప్పాడు, ఇదిగో బ్రదర్, ఆ రోజు ఆ కూటంలో నేను పేరు ఇచ్చాను, నేను ఉత్తర భారతానికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలనుకున్నాను. மனைவி இருக்காங்க, பிள்ளைகள் இருக்காங்க. అప్పుడు నేను చెప్పాను, ఇదిగో నీకు భార్య ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, தேவன் உங்களை அழைச்சிருக்கிறாரு, நீங்க போகணுங்கிறது உங்களுக்குள்ள எப்படி நீங்க உறுதிப்படுத்திட்டீங்கன்னு கேட்டேன். దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మీరు వెళ్ళాలి అనేది మీరు ఏ విధంగా మీరు దాన్ని మీరు నిర్ణయం తీసుకున్నారు? இல்ல, அந்த ஆல்டர் கால் கொடுத்தாங்க, நான் போனேன். లేదు, అక్కడ స్టేజ్ పై నుంచి వాళ్ళు పిలిచారు, నేను వెంటనే వెళ్ళిపోయాను. நான் சொன்னேன், நீங்கள் இது வரைக்கும் காரில் போகும்போது எத்தனையோ பேர் வந்திருக்காங்க, யாருக்காவது ட்ராக்ஸ் கொடுத்து சுவிசேஷம் சொல்லியிருக்கீங்களா? నేను అడిగాను, కారులో మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎంతో మంది ప్రయాణం చేశారు కదా, ఎవరికైనా మీరు ట్రాక్స్ ఇచ్చి వారికి సువార్త బోధించారా? யாராவது உங்கள் மூலமாக சபைக்கு வந்திருக்காங்களா? ఎవరైనా మీ ద్వారా సంఘానికి వచ్చారా? உங்கள் வீட்டிலேயே எத்தனையோ பேர் ரட்சிக்கப்படாமல் இருக்கா, அவங்க ரட்சிக்கப்பட்டிருக்காங்களா? మీ ఇంట్లోనే ఎంతో మంది రక్షించబడకుండా ఉన్నారు, వారు రక్షించబడ్డారా? அவங்கள குறித்து என்னைக்காவது நீங்கள் பாரப்பட்டிருக்கீங்களா? వారి గురించి ఏ రోజైనా మీరు భారం కలిగి ఉండేవారా? ஸோ உணர்ச்சி வசப்பட்டு எடுக்கக்கூடிய டெசிஷன்லாம் ஆத்துமாவில் எடுக்கக்கூடிய தீர்மானம், அது ஆவியில் எடுக்கக்கூடிய தீர்மானம் கிடையாது. భావాల్లో నుంచి మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా స్వాభావికంగా తీసుకునేవి, అవి ఆత్మను ఆధారం చేసుకున్నవి కావు. தோற்றத்தை பார்த்து ஒருவன் மேலே இறக்கப்பட்டுறது, ఏదో బాహ్యంగా ఒకరిని చూసి వారిపైన కనికరపడ్డం. நீங்கள் பாடல்களையே நிறைய பாடல்கள் ரொம்ப அப்படி உணர்ச்சியை தூண்டுறது மாதிரியான பாடல்கள்லாம் இருக்கு. ఈ రోజుల్లో పాటలు కూడా అనేకమైనవి భావాలని ఉత్పేదితం చేసే పాటలు ఉన్నాయి. வீர ஆவேசத்தோடு கூட பாடக்கூடிய பாடல்கள் நமக்கு அப்படியே ஒரு தூண்டி எழுப்புறது மாதிரி இருக்கும். వీర ఆత్మతో ఏదో మనల్ని కిందన పడుకున్న వాళ్ళని లేపినట్టు ఉంటాయి పాటలు. ஸ்பிரிட்டினுடைய லீடிங்க்கும் சோல் பவருக்கும் வித்தியாசம் இருக்கு. మరి శారీరకమైన శక్తికి ఆత్మశక్తికి చాలా వ్యత్యాసం ఉంది. பாருங்க, இதுல என்னொன்னு எழுதியிருக்கு, வேறொரு ஆவின்னு எழுதியிருக்கு. ఇక్కడే లిఖించబడింది వేరొక ఆత్మ. ஹோலி ஸ்பிரிட் will lead to holiness.
பரிசுத்த ஆவியானவர் பரிசுத்தத்துக்கு நேரா நடத்துவார். పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత వైపుగా నడిపిస్తాడు. அசுத்த ஆவி அசுத்தத்துக்கு நேராக நடத்தும். అపవిత్రాత్మ అపవిత్రతకు వైపు నడిపిస్తుంది. பரிசுத்தத்துக்கு நேராக நடத்துறதுனால தான் அவர் பரிசுத்த ஆவியானவர். పరిశుద్ధత వైపు నడిపించడం వల్లనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అయ్యాడు. அதே மாதிரிக்கே இயேசுனுடைய அதிகாரத்திற்கு கீழ்ப்படிந்து நம்ம போறோம்னா என்ன அர்த்தம் அப்படின்னா, அவர் சொல்லி போகணும், அவர்கிட்ட கேட்டுட்டு அவர் சொன்னா போகணும். యేసుక్రీస్తు యొక్క అధికారానికి లోబడ్డం అంటే ఏంటనంటే ఆయన చెప్తే మనం లోబడాలి, ఆయన చెప్పినప్పుడే వెళ్ళాలి. பிரதர் சாக் சொல்லுவாங்க, நீங்க வார்த்தையை பகிர்ந்து கொள்றது கூட அவங்களுக்கு என்ன தேவையை நினைச்சு நீங்களா பேசாதீங்க, ஆவியானவர் என்ன லீட் பண்றாரோ அதை பேசுங்க பாரு. జాక్ బ్రదర్ కూడా మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళ అవసరం ఇదని చెప్పి మీరు అనుకొని మీరు మాట్లాడొద్దు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీరు మాట్లాడాలి. வேதம் என்ன சொல்லுது? எவர்கள் தேவனுடைய ஆவியினால நடத்தப்படுகிறார்களோ அவர்கள் தேவனுடைய புத்திரரா இருக்கிறார். వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వాళ్ళే దేవుని కుమారులు. நாம் கண்கள் பார்க்கறத வச்சு உணர்ச்சி வசப்பட்டு நம்ம இறக்கப்பட முடியும். మనము మన కంటి చూపును బట్టి ఒకరి మీద కనికరపడి మనం భావాలను ఆధారం చేసుకొని మనం ప్రవర్తించవచ్చు. ஒரு முறை நான் ஆஃபீஸ் போயிட்டு மத்தியானம் சாப்பிட்றதுக்கு வீட்டுக்கு வந்திருந்தேன். ஆஃபீஸ்க்கு நான் வேலை பார்த்த இடம் வீடும் பக்கம்தான். ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాను. ఆఫీసు ఇల్లు రెండు పక్కనే ఉంటాయి. ஒரு 50-55 வயசு மதிக்கத்தக்க ஒரு மனிதர் எங்கள் வீட்டுக்கு பக்கத்தில் உட்காந்துருந்தார். ஒரு பந்தல் போட்டிருந்தா அதில் உட்காந்துருந்தார். மத்தியானம் 1 மணி போல். మధ్యాహ్నం 50-55 సంవత్సరాల మధ్య ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. என் மனைவிகிட்ட அவர் ஏதோ சொல்லியிருக்கிறாரு, அவங்க உட்காருங்க, எங்கள் பிரதர் இப்போ வந்துருவாங்கன்னு உட்கார வச்சுட்டாங்க. మా ఆవిడని నా గురించి అడిగినప్పుడు మీరు కూర్చోండి, మా ఆయన వస్తారు అని చెప్పి కూర్చోబెట్టారు. நான் உள்ளே நுழைஞ்சோன்னா அவர் நீங்கள் யாருன்னு கேட்டேன். నేను లోపలికి వచ్చిన వెంటనే నేను ఆయన అడిగాను, మీరు ఎవరండి అని. அவர் ரொம்ப பயபக்தியோட பிரதர் விஷ் பண்ணிட்டு, என்ன யாருன்னு அவருக்கு தெரியாது, அவர் யாருன்னு எனக்கு தெரியாது. ఆయన చాలా భయభక్తులతో నన్ను పలకరించి నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. எங்கள் ஊரில் ஒரு 2-3 கிலோமீட்டர் தொலைவில் ஒரு பிரபல்யமான ஒரு ஊழியம் సభ నడకుது. జబతోటం சொல்லுவோம். మా ఊర్లో 2-3 కిలోమీటర్ల దూరంలో జబతోటం అని ఒక మంచిగా గొప్పగా ఒక పరిచర్య జరుగుతుంది. அங்கே போயிருக்கிறாரு. அவங்க ஏதோ சாப்பாட்டுக்கு வேணும்னா சாப்பிடுங்கன்னு சொல்லிட்டு ஏதோ ஹெல்ப் பண்ணிட்டு அவர் அனுப்பிச்சு விட்டாங்க. ఏదో భోజనం విషయమై ఆయన్ని పంపించారు. அங்கே போய் விசாரிச்சு இங்கே யாராவது கிறிஸ்தவங்க இருக்காங்களான்னு விசாரிச்சு எங்க வீட்டுக்கு வந்துட்டார். ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అని తెలుసుకోవడానికి ఆయన వస్తూ మా ఇంటికి వచ్చారు. கிறிஸ்தவர்கிட்ட போனால் உதவி கிடைக்கும்னு அவங்களுக்கு தெரியும். క్రైస్తవుల దగ్గరికి వెళ్తే మనకు సహాయం దొరుకుతుందని మనకు తెలుసు. அவர் என் மனைவிட்ட சொல்லியிருக்காரு, என்னுடைய மகளுக்கு டிபி வியாதி, எங்கள் ஊருக்கு கொஞ்சம் தள்ளி ஒரு டிபி வியாதிக்கு அங்கே ஒரு சானிட்டோரியம் இருக்கு. నా కుమార్తెకు టీబీ అనే ఒక జబ్బు ఉంది, అక్కడ ఒక శానిటోరియం ఉంది. అక్కడ அந்த விசேஷ ட்ரீட்மெண்ட் கொடுக்கக்கூடியதான டிபி ட்ரீட்மெண்ட் கொடுக்கக்கூடிய ஒரு இடம். అది ఆ టీబీ ట్రీట్మెంట్ ఇచ్చే ఒక చోటు అది. அவங்க வாலிப பெண்ணு, அவங்களுக்கு ட்ரீட்மெண்ட் கொடுத்து டிபி சுகமாயிடுச்சு. ఆ యవనస్తురాలు టీబీ ట్రీట్మెంట్ ద్వారా తను స్వస్థత పొందుకుంది. பக்கத்தில் பெட்டில் இருந்த ஒருத்தர் அப்படியே ரத்தமாக வாந்தி எடுத்து, நாங்கள் ஊர் கிளம்புற நேரத்தில் சேலையெல்லாம் பாழாயிடுச்சு. పక్కన బెడ్లో ఉన్న ఒక అతను ఆయన రక్తాన్ని కక్కుకొని ఉండడం వలన ఆ శారీ అంతా ఆ చీర అంతా పాడైపోయిందని చెప్పారు. అదాలు ఒక சேலை கொடுத்தீங்கன்னா నలవా இருக்கும் அப்படின்னாரு. కనుక మాకు ఒక చీర ఇస్తే బాగుంటుంది మీరు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. இப்போ எனக்கு ஞானம் இல்லை, నాకు ఆ సమయంలో జ్ఞానం లేదు. ஒரு ஆள் ஒயிட் அண்ட் ஒயிட்ல ஆள் நீட்டா இருக்காரு. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని చాలా పద్ధతిగా ఉన్నాడు ఒక వ్యక్తి. ஒரு சேலை கேட்குறாரு, ఒక చీర అడుగుతున్నాడు. நான் எங்கள் வீட்டில் இருந்து சேலையும் கொடுத்து கொஞ்சம் ரூபாயும் கொடுத்து பக்கத்தில் அடுத்த தெருவில் ஒரு பிரதர் இருந்தார், அவருக்கு சொல்ல அவர் நான் கொடுத்ததுக்கு மேலே ரூபாயும் சேலையும் கொடுத்து எல்லாம் சேர்த்து கொடுத்து விட்டோம். కనుక నేను చీరతో పాటు కొంచెం డబ్బులు ఇచ్చి పక్క వీధిలో ఇంకొక సహోదరుడు ఉన్నాడు నాకు తెలిసిన ఆయన దగ్గర పంపిస్తే ఆయన ఇంకా నాకంటే ఎక్కువ ఇచ్చాడు ఆయనకి. அவர் என்ன சொன்னார் அப்படின்னாக்கும், நான் தூத்துக்குடியில் இருக்கிறேன், அங்கே சர்ச்சுக்கு நாங்கள் போகிறோம்னாரு. ఆయన ఏం చెప్పాడనంటే, మేము తూత్తుకుడి అనే వేరే ఒక ఊర్లో ఉంటున్నాము, అక్కడ ఆ చర్చికి ఆ సంఘానికి వెళ్తున్నాము. நான் தூத்துக்குடியில் இருந்த எல்டருடைய பேரை சொல்லி அவர் உங்களுக்கு தெரியுமான்னு கேட்டேன். నేను తూత్తుకుడిలో ఒక సంఘ పెద్ద ఉంటే ఆయన పేరు చెప్పి ఆయన మీకు తెలుసా అని అడిగాను. அவருடைய வீடு அட்ரஸ்லாம் கரெக்டாக சொன்னார். ఆయన ఇల్లు అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడు. 70B மேலே பொன்னகரம் தூத்துக்குடினார். 70B పైకి వెళ్తే తూత్తుకుడి. ஸோ எனக்கு என்ன எப்படி சொல்கிறார், ஆனால் நான் உங்களை பார்த்ததே இல்லையே, நான் எவ்ரி இயர் இங்கே வருவேன் கான்ஃபரன்ஸ்க்குலாம், உங்களை பார்த்ததே இல்லையேன்னு சொல்கிறேன். எனக்குள்ள அப்படி ஆவியில் ஒரு தயக்கம் இருக்குது.
ఇప్పుడు నాకు ఒక సందేహం, నేను ప్రతి సంవత్సరం తూత్తుకుడికి నేను కూటాలకు వస్తున్నాను, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని అడుగుతున్నాను ఆయన్ని. இல்லை நாங்கள் ரொம்ப நாளாக வர்றோம். அந்த ஆலயம் கட்டும்போது கூட நாங்கள் 42 குடும்பம் அந்த சர்ச்சு கட்டடத்துக்கு ஹெல்ப் பண்ணோம்னு சொன்னார். లేదు, మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం, అక్కడ సంఘం కట్టబడినప్పుడు కూడా 42 కుటుంబాలు మేము అక్కడ ఉన్నామని చెప్పారు. எனக்கு அப்பவும் திங்கிங் வருது, நம்ம அப்படிலாம் சர்ச்சில் ஓப்பனாக காணிக்கே வாங்குறது இல்லையே, ఎవరైనా எப்படி சொல்கிறாரு அப்படின்னு நான் கேட்குறேன். நாங்கள் அப்படிலாம் வாங்க மாட்டோம் அப்படின்னு. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మా సంఘంలో మేము కానుకలు తీయము. ఆయన గురించి నేను ఆలోచిస్తా ఉన్నాను. ஆனால் அவர் சொல்கிறாரு, நான் போட்டுக்கு போகும்போது எங்கள் போட்டை வந்து சிலோன்காரங்க பிடிச்சிட்டு போயிட்டாங்க. మేము చేపలకని మేము బోట్లో వెళ్ళినప్పుడు మా బోట్ని శ్రీలంక వాళ్ళు ఎత్తుకుపోయారు. 2 மனைவி இறந்துட்டாங்க. నా భార్య చనిపోయింది. என் மகள் வாலிப பெண்ணுக்கு வந்து டிபி முத்திருச்சு. నా కుమార్తె యవనస్తురాలు టీబీ ముదిరిపోయింది. இங்கே வந்து பார்த்து இப்போ சுகமாயிருச்சு. ఇక్కడ చూపించుకున్న తర్వాత తనకి స్వస్థత நான் కలిగింది. இப்போ ஊருக்கு கூட்டிகிட்டு போனோம். ఇప్పుడు నేను ఊరికి తీసుకొని వెళ్ళాలి. இப்படிலாம் பேசணுன்னா அப்படியே லேசாக கண்ணெல்லாம் அப்படியே தண்ணீர் வருது. ఇలా చెప్తూ ఉంటే మన కంట్లో కన్నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ஸோ நான் என்ன நினச்சேன்னா, அவர் உண்மையே பொய்யே தெரியல, பாவம் கொடுத்து விடும்னு கொடுத்துட்டேன் நான். నేనేమనుకున్నానంటే ఆయన చెప్పింది నిజమో అబద్ధమో, సరే పాపం మనం ఇచ్చేద్దామని చెప్పి నేను ఇచ్చేసాను. ஆனால் என்னுடைய ஆவியில் அவர் சொன்னதில் ஒரு தயக்கம் இருக்குது, விடுதலை இல்லை. ஏன்னா அவர் வந்து நம்ம சர்ச்சில் செய்யாத ஒன்று சொல்கிறாரே நான் யோசிக்கிறேன். ஆனால் டீப்பாக அதை திங்க் பண்ணவே இல்லை. కానీ నా ఆత్మలో ఒక సందేహం నాకు కలుగుతానే ఉంది. ఈయన జరగని ఒక కార్యాన్ని మా సంఘంలో జరిగినట్టుగా చెప్తున్నాడు, అందుకని నా ఆత్మలో నాకు విడుదల లేదు. நாங்கள் கொடுத்து பக்கத்தில் உள்ளவங்ககிட்ட வாங்கி கொடுத்து நல்லமா அவங்க சேலை தான் கேட்டாங்க, நான் ரூபாயும் சேர்த்தே கொடுத்தோம். இட்லி கேட்டால் சட்னி சாம்பார் கொடுக்குற மாதிரி எல்லாத்தையும் சேர்த்து கொடுத்தோம். కనుక నేను ఇచ్చాను, మా పక్క వీధిలో ఉన్న ఆయన చేత ఇప్పించాను. ఏదో చెప్తారు కదా, ஹோட்டலில் போய் இட்லி கேட்டேன், ఇడ్లీ మాత్రం అడిగితే చట్నీ సాంబార్ కూడా ఇచ్చినట్టుగా అన్నీ కలిపి ఇచ్చేసాం. ஸோ கொஞ்ச நாள் கழிச்சு இந்த பிரதர் சொன்னார், எங்களோட அந்த பிரதர் அவருக்கு உண்மையிலேயே நம்ம சர்ச்சுக்கு போகிறவர் தானே, அங்கே உள்ள எல்டர்கிட்ட கேட்டிங்களான்னு கேட்டார். அப்போல்லாம் இப்போ ஃபோன் கிடையாது, இப்போனா நம்ம உடனே ஃபோன் அடித்து கேட்டலாம். ఆ రోజుల్లో ఫోన్ లేదు. ఇప్పుడైతే మనం ఫోన్ టక్కుమని మనం కాల్ చేసి తెలుసుకోవచ్చు. కానీ ఆయన అడిగాడు, నిజంగా ఈ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తా, సంఘానికి పోతున్న వ్యక్తా అని. ஸோ கொஞ்ச நாள் கழிச்சு நான் அங்கே உள்ள எல்டர் பிரதரை கேட்டேன். కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న సంఘ పెద్ద నేను అడిగాను, பிரதர் இப்படி ஒருத்தர் உங்கள் பேரை சொல்லி அட்ரஸ் சொல்லிட்டு வந்தார், அவர் நம்ம சர்ச்சுக்கு வராருன்னு கேட்டேன். ఈ విధంగా ఒక ఆయన మీ పేరు చెప్పి వస్తున్నారు, ఆయన సంఘానికి వస్తున్నాడా అని అడిగాను. அங்கே வந்து உங்கள் பேரையும் அட்ரஸ்ன்னு சொல்லி அங்கே உள்ள பிலீவர்ஸ் எல்லாம் நிறையா கலெக்ட் பண்ணிட்டு போயிட்டாரு அப்படின்னாரு. అక్కడికి వచ్చి మీ పేరు చెప్పి చాలా డబ్బులు వసూలు చేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. அங்கே போய் என்னுடைய பேரையும் அட்ரஸையும் சொல்லி இங்கேருந்து வந்திருக்கேன் ஹெல்ப் பண்ணுங்கன்னு வாங்கியிருக்காரு. వాళ్ళ ఊరు పోయి ఇక్కడ పరిశుద్ధం బ్రదర్ తాలూకా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోయాడు. சரி, உலகத்தில் வஞ்சிக்கிறவங்க நிறைய பேர் இருக்காங்க. కనుక లోకంలో మనల్ని మోసం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. தோற்றத்தின்படி தீர்ப்பு செய்யக்கூடாது. ఏదో మనం ఆ పై వేషాన్ని బట్టి మనం తీర్పు తీర్చడానికి లేదు. உணர்ச்சிகளின் அடிப்படையில் கண்டதை வச்சு காண்கிறத வச்சு கேட்கறத வச்சு தீர்ப்பு செய்யக்கூடாது. మన భావాలని ఆధారం చేసుకొని, మనం చూసిన దాన్ని విన్నదాన్ని ఆధారం చేసుకొని మనం రియాక్ట్ అవ్వకూడదు. நிறைய வஞ்சகர்கள் நடிச்சு ஏமாத்துறவங்க நிறைய பேர் இருக்காங்க. ఇలాగా నటించి మోసం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ஸோ ஆண்டவரே, நீங்கள் கொடுக்க சொன்னால் கொடுக்குறேன், ஏன்னா என்னுடையவள் யாவும் உம்முடையவைகள் அப்படின்னு சொல்லி நம்ம தேவனை சார்ந்திருக்கணும். ప్రభువా నీవు ఇవ్వమంటే నేను ఇస్తాను, ఎందుకంటే నావన్నీ నీవే అని చెప్పి దేవుని మీద ఆధారపడాలి. ஸோ நம்ம வஞ்சிக்கப்படாத எச்சரிக்கையாக இருக்கணும்னா எப்போதுமே ஆண்டவரை சார்ந்து கொள்ளணும். మనం వంచబడకుండా మనం హెచ్చరికతో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి. நமக்கு டிசைன்மெண்ட் வேணும். మనకు గ్రహింపు, ఆత్మలో గ్రహింపు, వివేచన కావాలి. அது நம்மகிட்ட இல்லை, అది మన దగ్గర లేదు. பரிசுத்த ஆவியானவர் தான் தர முடியும். పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించగలడు. கண்ணில் கண்டதை வச்சு ஒரு மனுஷனுடைய தோற்றத்தை வச்சு அவங்க நல்லவங்க அவங்க கெட்டவங்க அவங்க ஏழை அவங்க பணக்காரன் அப்படிலாம் முடிவு பண்ணக்கூடாது. మన కళ్ళలో మనం చూసిన దాన్ని బట్టి ఆయన ధనికుడు పేదవాడు అని చెప్పి మనం నిర్ణయించడానికి లేదు. அந்த அப்பியரன்ஸ் வந்து நம்மளை ஏமாத்திரும். ఆ పైవేషం అనేది మనల్ని మోసపుచ్చొచ్చు. உணர்ச்சிக்கு இடம் கொடுத்தோம்னா ஏமாந்துருவோம். మన భావాలకి, మన ఫీలింగ్స్కి మనం చోటు ఇచ్చామంటే మనం మోసపోతాం. இப்படி ஏமாந்துடக்கூடாதுன்னு தான் அங்கே வந்து பவுல் இப்படி எழுதுறாரு. ఈ విధంగా మోసపోకూడదని పౌలు ఈ విధంగా లిఖించాడు. இயேசு நாமத்தினால அற்புதம் நடந்துச்சுன்னா அவர் மெய்யான ஊழியக்காரன் நீங்க நினைக்கக்கூடாது. యేసు నామం పేరిట అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అని అంటే ఆయన నిజమైన దైవజనుడని మీరు అనుకోవడానికి లేదు. அப்புறம் இன்னொரு ஆவி அப்படின்னா பெரும்பதி பார்த்தீங்கன்னா, நான் வந்து பரிசுத்த ஆவியினுடைய அபிஷேகத்தை பெற்றிருக்கீங்களான்னு கேட்டால் நான் அந்நிய பாஷையை பேசுவேன்னு சொல்லுவாங்க. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే
పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకున్నారా అని అంటే అవును పొందుకున్నాం, మేము అన్ని భాషల్లో మాట్లాడతాం కూడా అంటారు. அந்நிய பாஷையை பேசுறதுங்கிறது ஆவியை பெற்றுக்கொண்டதுக்கான அடையாளம் கிடையாது. ఇప్పుడు అన్య భాషల్లో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ పొందుకున్న దాని యొక్క ప్రూఫ్ ఏమీ కాదు. ஒருத்தர் ஆவியினால நடத்தப்படுறாங்கன்னா அவங்க வந்து தேவ பக்தி உள்ளவங்களா மாறுவாங்க, ஆவிக்கேற்ற கனி கொடுக்கறதுக்குள்ள இருப்பாங்க. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తి అయితే ఆయన పరిశుద్ధంగా జీవిస్తాడు, పరిశుద్ధాత్మకు సంబంధించిన ఫలాల్ని ఫలిస్తాడు, కార్యాలు చేస్తాడు. பிரதர் ஜாக் சோனார் ஒரு முறை அவங்க சர்ச்சுக்கு ஒரு பிரதர் வேற சர்ச்சில் இருந்து வந்தாராம். జాక్ బ్రదర్ చెప్తూ ఉంటారు, ఆయన చర్చికి అంట ఒకసారి వేరే సంఘంలో నుంచి ఒక బ్రదర్ వచ్చారంట. அவர்கிட்ட அவர் கேட்டாராம், எப்படி இருந்துச்சு ஆராதனையெல்லாம் வந்தீங்களா இன்னைக்கு, எப்படி இருந்துச்சு சண்டே அப்படின்னு கேட்டாராம். ఆయన జాక్ బ్రదర్ అడిగారంట, ఎలా ఉంది ఈ ఆదివారపు ఆరాధన, మీకు ఏ విధంగా అనిపించిందని అడిగారంట. அவர் சொன்னாராம், ஆவி இல்லையே அப்படின்னாராம். ఆయన అన్నారు, మీ దగ్గర ఆత్మ లేదే, పరిశుద్ధాత్మ లేదు ఇక్కడ, நீங்க என்ன ஆவி சொல்றீங்கன்னு கேட்டாராம். మీరు ఏ ఆత్మ గురించి చెప్తున్నారని అడిగారంట. ஒண்ணுமே சத்தம் போட்டு ஒருத்தருமே துதிக்க மாட்டேங்கிறாங்க. ఎవరు గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతించట్లేదు. ஓ அந்த ஸ்பிரிட்டா, அது நாய்சி ஸ்பிரிட், அது இங்க இல்ல, இங்க ஹோலி ஸ்பிரிட் தான் இருக்குன்னு சொன்னாராம். ఓ ఆ స్పిరిట్, అల్లరి చేసే స్పిరిట్, ఆ స్పిరిట్ ఇక్కడ, ఆ ఆత్మ లేదు ఇక్కడ, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పారంట. இன்னைக்கு அந்நிய பாஷைன்னு நிறைய பேர் பேசுறது உண்மையான அந்நிய பாஷையா தெரியல. నిజంగా ఈ రోజుల్లో అన్య భాషలో మాట్లాడే వాళ్ళు అది నిజమైన అన్య భాష అని అంటే మనకు తెలియదు. சரி, அந்நிய பாஷை பேசுறதுனால அவங்க அபிஷேகம் பெற்றாங்கன்னு அடையாளம் கிடையாது. ఏదో అన్య భాషల్లో మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు అభిషేకాన్ని పొందిన వారు కారు. நீங்க ஆன்னா அது ஒரு பாஷையில ஒரு அர்த்தம், ஊன்னா அதுக்கு ஒரு அர்த்தம் இருக்கு. எத்தனையோ பாஷைகள் உலகத்துல இருக்கு, ஒவ்வொரு பாஷைக்கு நீங்க என்ன பேசினாலும் அதுக்கு ஒரு வார்த்தைக்கு అర్థం இருக்கும். ఇది మనం బ్రతుకుతున్న ఈ లోకంలో ఆ అంటే ఏదో ఒక మూల ఒక అర్థం ఉంటుంది, ఈ అంటే ఇంకొక అర్థం ఉంటుంది, కనుక ప్రతిదానికి ఎక్కడో దగ్గర అర్థం ఉంటుంది, కానీ అదొక భాషని అని చెప్పడానికి లేదు. அதனால பெரும்பகுதி பார்த்தீங்கன்னா பைபிள் எழுதியிருக்கு, நீ அந்நிய பாஷை பேசினா அர்த்தம் சொல்லணும், இல்லைன்னா தனக்கும் தேவனுக்கும் தெரியாது கிடையா, சபையில் பேசாத, நீ தனியாக பேசுன்னு எழுதியிருக்கு. కనుక వాక్యంలో ఏమైనా ఉందంటే నువ్వు అన్య భాషలు మాట్లాడితే దానికి అర్థం కూడా నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు అన్య భాష మాట్లాడితే అది మిగతా వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు అంతరంగంలో దేవునితో మాట్లాడుకో, అందరి ముందు మాట్లాడొద్దు. ஆனால் நான் பார்த்துருக்கேன் நிறைய ஊழியக்காரங்க வந்து கல்யாணம் பண்ணி வைக்கிற இடத்துல அந்நிய பாஷை பேசிக்கிட்டு இருப்பாங்க. కానీ నేను చూశాను చాలా మంది పరిచర్య చేసే దైవజనులను చెప్పుకునే వాళ్ళు ఆ పెళ్లిల్లో కూడా అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. பப்ளிக் மீட்டிங்ல அந்நிய பாஷை பேசிக்கிட்டு இருப்பாங்க. పబ్లిక్ మీటింగ్స్ లో అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. எதுக்கு எடுத்தாலும் அல்லேலியாம்பாங்க. ఏం జరిగినా ఏం చెప్పినా హల్లెలూయా అంటారు మధ్య మధ్యలో. எனக்கு வந்து பக்கத்துல நான் அல்லேலியா பரிசுத்தம் சொன்னாரு என்கிட்ட ஒருத்தர், என்ன சொன்னாரா என்ன ஒருத்தர்கிட்ட, అక్కడ ఎవరో హల్లెలూయా పరిశుద్ధం అని నన్ను కూడా చెప్పారు. நான் என்ன இங்க எப்படி சொன்னேன்னு கேட்டேன் அவர்கிட்ட. నేను ఆయన అడిగాను, ఎందుకు మీరు ఈ విధంగా చెప్పారని. அவங்க இந்த மாதிரி ஊழியம் செய்யறவங்களெல்லாம் அவங்க அல்லேலியாக்காரங்கன்னு சொல்லி பழக்கம் அவங்களுக்கு. ఈ విధంగా పరిచర్య చేసే ప్రతి ఒక్కళ్ళు హల్లెలూయా పరిచర్య అని చెప్పి దానికి అర్థం. அவங்க ఎదుకు எடுத்தாலும் அல்லேலியா சொல்லுவாங்க. ఏం మాట్లాడినా ఏం చెప్పినా హల్లెలూయా చెప్తారు వాళ్ళు. அவர் మరిத்து போயிட்டார், ஒரு அல்லேலியா சொல்லுங்கம்மா. ఆయన చనిపోయారు, హల్లెలూయా చెప్పండి అంటారు, హల్లెలూయా చెప్తారు. దాన్ని அவங்களே எல்லாம் அல்லேலியா அப்படிம்பாங்க. వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్తారు. என்ன இதுக்கு ஒரு அல்லேலியா சொல்லக்கூடாதா அப்படிம்பாங்க. దీనికి ఒక హల్లెలూయా చెప్పకూడదా అంటారు. நான் என்ன சொல்றேன்னா, மீனிங்லெஸ் ரெப்படிஷன் ஆஃப் வேர்ட்ஸ், வார்த்தைகளை வந்து அர்த்தம் இல்லாம சொல்றது எல்லாம் ஆவியானவர் நடத்துறாரு நம்ம நினைக்க கூடாது. అర్థం లేకుండా మాటి మాటికి మాట్లాడే మాటలు మనం అలా చెప్పకూడదు, అలా పలకకూడదు అని చెప్పి లేఖనంలో రాయబడింది. அல்லேலியாங்கிற வார்த்தை புதிய ஏற்பாட்டுல சுவிசேஷத்துல எங்கேயாவது வருதா? మీరు హల్లెలూయా అనే ఒక మాట సువార్తల్లో ఎక్కడైనా మీరు చూసారా? அல்லேலியான்னா தேவனுக்கே மகிமை உண்டாக்கணும்னு அர்த்தம். హల్లెలూయా అంటే దేవునికే మహిమ కలుగును గాక అని అర్థం. அது வெளிப்படுத்தின விசேஷத்துல ஒரு 4 இடத்துல வருது. అది ప్రకటన గ్రంథంలో ఒక 4 చోట్ల వస్తుంది. ஆனா இன்னைக்கு வந்து அதை நிறைய இடங்கள்ல வந்து அதுவே நமக்கு அடையாள குறி மாதிரி ஆக்கிட்டாங்க. కానీ ఈ రోజుల్లో అనేక చోట్ల అదే క్రైస్తవ్యానికి ఒక గుర్తుగా మారిపోయింది. இன்னைக்கு சிலுவைங்கிறது எல்லாருக்கும் நகையில போடக்கூடிய அடையாள ஆர்னமெண்டா மாறிடுச்சு. ఈ రోజు ఏమైపోయిందంటే సిలువ అనేది వాళ్ళు అలంకరణలో ఒక ఆభరణం అయిపోయింది. செயின்ல சிலுவை செஞ்சு போடுறாங்க. அது என்ன அந்த சிலுவைங்கிறது ஆண்டவருடைய மரணத்தை குறிக்கக்கூடியதான ஒரு அடையாளமா இல்லாம இன்னைக்கு அது எப்படி மாறிடுச்சுன்னா அது நகை அலங்காரத்துக்கு பயன்படுத்தக்கூடிய ஒரு ஆபரண బింబమా మారిర్చి. ఈరోజు సిలువ అంటే ఆయన మరణానికి సాదృశ్యమై ఉండాల్సిన ఆ సంఘటన ఏ విధంగా మారిపోయిందనంటే అందరూ అలంకరించుకునే అలంకరణలో ఒక ఆభరణం అయిపోయింది, ఒక చైన్లో ఆభరణం అయిపోయింది. సో వేరొரு ஆவி அப்படின்னா பரிசுத்தத்துக்கு நேரா நடத்தாத வேறொரு ஆவி.
కనుక వేరొక ఆత్మ అనంటే పరిశుద్ధత వైపుకు నడిపించకుండా ఉండే వేరొక ఆత్మ. இயேசு ஆண்டவர் சொன்னது என்னன்னா, டேக் அப் யுவர் கிராஸ் அண்ட் ஃபாலோ மீ, உன் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்செல்லுன்னு சொன்னார். యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే నీ యొక్క సిలువ ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించాలని చెప్పారు. சிலுவை எடுக்கிறேன் என்ன, நம்முடைய சொந்த விருப்பத்துக்கு நோ சொல்லிட்டு, సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? మన యొక్క సొంత చిత్తానికి మనం లేదు కాదు నో అని చెప్పి, என்னுடைய விருப்பம் அல்ல உம்முடைய விருப்பம்னு சொல்றதுதான் சிலுவை எடுக்கிறது. నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తం అని చెప్పడమే సిలువ ఎత్తుకోవడం అని అంటే. கிராசிங் அவர் வில். అంటే మన చిత్తాన్ని మనం కొట్టివేయడం. ஆனா இன்னைக்கு சிலுவையை பத்தியே பேசாம ஏசாண்டவர் உங்களை ஆசீர்வதிக்கிறார் பழைய ஏற்பாட்டு சுவிசேஷத்தை சொல்றாங்க. కానీ ఈ రోజుల్లో సిలువ గురించి ప్రకటించకుండా యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆ పాత నిబంధన గురించే చెప్తారు. இன்னைக்கு செழுமையின் உபதேசத்தை பிரசங்கிக்கிறவங்க இயேசு எங்கேயுமே பேசாத பேசிட்டு இருக்காங்க. ఈరోజు సిలువ గురించి Those who are preaching the gospel, they don't preach the cross of Christ, but they are preaching prosperity. సువార్త ప్రకటించే అనేకులు ఈ రోజున సిలువను వేయబడిన సిలువను ఎత్తుకొని వెంబడించమన్న క్రీస్తును ప్రకటించట్లేదు, వేరొక క్రీస్తును ప్రకటిస్తున్నారు. సో ఆండవర్ ఉపదేశిత గాస్పెల్ ఏంటంటే the gospel of the kingdom of God. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పిన సువార్త ఏంటనంటే దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త. రోమర్ 14:17 వాసింగ. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. வாசிங்க. தேவனுடைய ராஜ்யம் என்பது புசிப்பும் குடிப்பும் அல்ல, அது நீதியும் சமாதானமும் பரிசுத்த ஆவினால் உண்டாகும் சந்தோஷமா இருக்கிறது. வாசிங்க brother. 16 and 14. రోమిలకు రాసిన 14:17. 14వ అధ్యాయము 17వ వాక్యము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము నై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ஆண்டவர் உலக முடிவுக்கு என்ன அடையாளம் சொல்லும்போது என்ன சொன்னார்னா, this gospel of the kingdom of God will be preached everywhere and then the end will come சொன்னார். మరి అంతానికి గుర్తు ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనంటే, ఈ సువార్త లోకమందంతటా ప్రకటించబడుతుంది, ఆ తర్వాత అంతం వస్తుందని చెప్పారు. మత్తయి 24:14. మత్తయి సువార్త 24:14. వాసింగ. 24:14 మనం చూసినట్లయితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. వాట్ ఈస్ దిస్ గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? இந்த தேவனுடைய சுவிசேஷம் அப்படின்னு என்ன? ராஜ்யத்தின் சுவிசேஷம். ఈ రాజ్య సువార్త అంటే దాని అర్థం ఏమిటి? నీతి, సమాధానము, పరిశుద్ధ ఆవినాలు ఉండాగం సంతోషం, పరిశుద్ధాత్మ ద్వారా పొందే సంతోషం. இதை பிரசங்கம் பண்ணதான் ராஜ்யத்தினுடைய சுவிசேஷத்தை அறிவிக்கிறது. ఇది ప్రసంగం చేస్తేనే రాజ్య సువార్తను ప్రకటించినట్లు. இந்த சுவிசேஷத்தின்படி நம்ம நடக்கும்போது, ஆண்டவருடைய கற்பனைகளை கை கொள்ளும் போது, அது நிமித்தம் நமக்கு பாடுகள் வரலாம், பிரச்சனைகள் வரலாம். ఈ సువార్తను మనం ప్రకటించినప్పుడు దాని నిమిత్తము మనకి కష్టాలు శ్రమలు మనకు రావచ్చు. ஆனா இன்னைக்கு பிரசங்கிக்கிற சுவிசேஷம் என்னன்னாக்கும், சத்தியம் பழைய ஏற்பாட்டு காலத்துல வாழ்ந்த ஜனங்களுக்கு உள்ள உலக பிரகாரமான ஆசீர்வாதங்களை பேசுறாங்க. కానీ ఈ రోజుల్లో ప్రకటించే సువార్త ఏ విధంగా ఉందనంటే, పాత నిబంధన జనాలకి ప్రకటించినట్లు ఆశీర్వాదాల గురించి మాత్రమే ప్రకటిస్తున్నారు, దాన్నే సువార్తగా ప్రకటిస్తున్నారు. தேவனை ராஜாவாக கொண்டு அவருக்கு அடங்கி இருக்கும்போது, அவருடைய ராஜ்யத்தின் பிரஜைகளாகிய நமக்கு தேவன் இந்த உலகத்துக்கு தேவையான எல்லாவற்றையும் தருவார்னு சொன்னார். దేవుడు రాజుగా మన హృదయాల్లో మనం ఏర్పరచుకొని ఆయన ఆజ్ఞాపించినట్లు మనం నడుచుకున్నట్లయితే ఆయన సమస్తము మనకు అనుగ్రహిస్తానని మనం వాగ్దానం చేశాడు. ஆனால் இன்றைக்கு உங்களுக்கு தேவை என்னவோ அதை தேவன் தருவார்னு சொன்ன, உங்களுக்கு என்னது தேவை என்று தேவனுக்கு தெரியும், அவர் அது உங்களுக்கு தருவார். కానీ ఈ రోజున మీ అవసరం ఏంటో దేవుడు తెలుసు, ఆ అవసరానికి ప్రకారం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మత్తయి எழுதின சுவிசேஷம் 6வது அதிகாரம், మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 31, 32, 33 వరకు వాసి 33 వరకు చదువుదాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. நாம் இப்போ என்னத்தை புசிப்போம், என்னத்தை குடிப்போம், என்னத்தை சம்பாதிப்போம்னு நினைச்சோம்னாக்கும் நாம் அஞ்ஞானிகள் தான். ஏன்னா அஞ்ஞானிகள் தான் இதை நாடி தேடுகிறார்கள்னு சொன்னார்.
కనుక మనం ఏం తిందాం, ఏం తింటామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని వాటి గురించి మనం చింతించే వారంగా ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం అజ్ఞానం వల్లే మనం నడుచుకుంటున్నాం. 1 கொரிந்தியர் 3:18 வாசிக்கிறோம். 1 కొరింథీ 3:18 18. 1 Corinthians chapter 3 verse 18. Please read. 3:18 1 కొరింథీ 3:18 నేను చదువుతున్నాను. సో ஒரு பக்கம் சாத்தான் வஞ்சிக்கிறான். ఒకవైపు సాతాను మనల్ని వంచిస్తున్నాడు. காலையில் நிறைய தேவனுடைய அருமையான வார்த்தைகளில் எதெல்லாம் வேற அர்த்தத்தில் நாம் நம்பிக்கிட்டு இருக்கோம் அப்படின்றத கேட்டோம். మరి ఉదయకాల సమయంలో దేవుని చాలా అద్భుతమైన సత్యాలు వేరు విధంగా ఎలా బోధిస్తున్నారు అనే దాని గురించి మనం విన్నాము. இப்பொழுது நம்மளை நாமே வஞ்சிக்க முடியும்னு இங்கே நம்ம வாசிக்கிறோம். అయితే ఇప్పుడు మనల్ని మనమే మోసపుచ్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నాం. 3:18 వాసిస్తున్నాం. 1 కొరింథీ 3:18 ఎవడునూ తను తాను మోసపరచు కొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడల ஒரு இடத்துல வாசிக்கிறோம். అక్కడ మనం ఒక చోట చదువుతున్నాం, தான் ஒன்றுமில்லாத இருந்தும் தன்னை ஒரு பொருட்டாக எண்ணினா அவன் தன்னைத்தானே வஞ்சிக்கிறவனாக இருப்பான். ఏమీ లేనప్పుడు నేను ఒక గొప్పవాడిని అని చెప్పి అనుకుంటూ వాడు మోసపుచ్చుకుంటున్నాడు. எனவே நம்மை நாமே வஞ்சித்துக் கொள்ள முடியும் எழுதியிருக்கு. லெட் நோ மேன் டிசீவ் ஹிம்செல்ஃப். தன்னை தானே வஞ்சித்துக் கொள்றது. అయితే ఎవడునో తను తాను మోసపరచుకూడదని ఇక్కడ రాయబడిన నుండి మనం చూస్తున్నాం. எப்படின்னா தன்னை ஒரு பொருட்டாக எண்ணிக்கொள்வது. ఎందుకంటే తాను జ్ఞానాన్ని అనుకుంటున్నాడు. நான் நீதிமான், నేను నీతిమంతుణ్ణి, என்கிட்ட ஒரு பாவம் இல்ல, నా దగ్గర ఒక్క పాపము లేదు, நான் எல்லாத்தையும் ஜெயிச்சிட்டேன், నేను అన్నిటినీ జయించాను, நான் எல்லாத்தையும் தேறிட்டேன், నేను అన్నిటినీ వెతికాను. நம்மளே நாம வஞ்சித்துக் கொள்வது. ఆ విధంగా మనం వంచుకోవచ్చు. சாத்தான் உலகத்தை வஞ்சிப்பான். సాతాను లోకంలో మనం వంచి தவறான போதனையிலால நம்ம வஞ்சிக்கப்பட முடியும். అబద్ధ బోధ వలన మనం వంచబడుతున్నాం. நம்மை ஒரு பொருட்டாக எண்ணி பெருமை பாராட்டிக் கொள்வதனால நம்மை நாமே வஞ்சிக்க முடியும். మనల్ని మనం జ్ఞానులుగా ఎంచుకొని మనం మోసపోతున్నాం. ஏன்னா நம்ம பெருமையா எண்ணும்போது தேவன் நமக்கு எதிராளியாக மாறி விடுவார். ఎందుకంటే గర్వం మనలో ఉంటే దేవుడు మనల్ని ఎదిరించేవాడిగా ఉంటాడు. எபிரேயர்கள் நிருபத்துல హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ అధ్యాయము 13వ వచనం వాసింగే. 13 మనం చూసినట్లయితే, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకుడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. இங்க வாசிக்கிறோம் deceitfulness of sin, பாவத்தின் வஞ்சனை அப்படின்னு வாசிக்கிறோம். ఇక్కడ పాపము వలన కలుగు ఒక వంచన. பாவம் எப்படி வஞ்சிக்கிறது அப்படின்னா, பாவம் எப்படி இருக்குன்னா பார்க்கிறதுக்கு கவர்ச்சியா இருக்கும். పాపము మనల్ని మోసపుచ్చేది ఏ విధంగానంటే, పాపం చూడడానికి చాలా ఆకర్షణగా ఉంటుంది, வெளிப்படையா அட்ராக்டிவா இருக்கும், బాహ్యంగా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ஆனால் முடிவு மரணமா இருக்கும். కానీ దాని అంతము మరణంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఓపెన్లీ డెస్ట్రక్టివ్. అయితే అది నిజంగా బయటికి అది మనల్ని నాశనం చేసేదే, బట్ డెస్ట్రక్టివ్ సీక్రెట్లీ. కానీ అది అంతరంగంలో మనల్ని నాశనం చేస్తుంది. நீதிமொழிகள் 23వ అధ్యాయం 31-32 వచనంతో వాసింగే. நீதிமொழிகள் 23:31-32. సామెతలు 23:31-32. 23:31-32. ప్లీజ్ రీడ్. 23:31-32. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. பாருங்க, மதுபானம் அந்த கிண்ணத்தில் ஊற்றும்போது பார்த்தீங்கன்னா அதுக்குன்னு ஒரு நல்ல ஒரு கோல்டன் எல்லோயிஷ் கலராக இருக்கும். பார்க்குறதுக்கு ரொம்ப ஆயிலியாக, ரொம்ப பார்க்குறதுக்கு கவர்ச்சியாக இருக்கும். మరి మందు మన గ్లాసులో పోసినప్పుడు అది చూడడానికి ఎంతో తలతలలాడుతూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ஸோ அவங்க ரொம்ப அதை பருகுறாங்க, மெதுவாக உள்ளே போயிடுது. కనుక వాళ్ళందరూ దాన్ని తాగుతూ ఉంటారు, మెల్లగా లోపలికి పోతుంది. கொஞ்சம் கொஞ்சமாக குடிச்சு அவங்க శరీరం அந்த பழக்கத்துக்கு அடிமையாயிரும். కొంచెం కొంచెం దాన్ని త్రాగడం వలన వాళ్ళ శరీరం దానికి బానిసైపోతుంది. அப்புறம் அந்த பழக்கத்துக்கு அவங்க அடிமையாயிருவாங்க. తర్వాత వాళ్ళు దానికి బానిసలు అయిపోతారు, అలవాటు అయిపోతుంది వాళ్ళకి. அதான் பைபிள்ல வாசிக்கிறோம், பாவம் செய்யறவனும் பாவத்துக்கு அடிமையா இருக்கிறான், குமாரன் விடுதலை ஆக்கினால்தான் அவன் விடுதலை ஆக முடியும், தானா விடுதலை ஆக்கிற முடியாது. కనుక పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిసైపోతాడు, కుమారుడు విడుదల చేస్తే తప్ప విడుదల అవడం సాధ్యం కాదని మనం చదువుతాం. మధుపానத்துக்கு அடிமையா இருக்கிறவங்களும் அப்படிதான்.
త్రాగుడికి బానిసైన వాళ్ళు కూడా అదే విధంగా அது குடிச்சு குடிச்சு பழகிட்டாங்கன்னா குடிக்காம அவங்களால இருக்க முடியாது, வேலை செய்ய முடியாது. త్రాగి వాళ్ళు అలవాటు చేసుకున్నారంటే తాగకుండా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే తాగకుండా పని చేయలేరు. அந்த நேரம் வரும்போது குடிக்கலைன்னா அவங்களால வேலை செய்ய முடியாது. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు త్రాగకపోతే పని చేయలేరు. வீட்டுல உங்களை அடிப்பாங்க, ఇంట్లో వాళ్ళు కొడుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కొడతారు. மனைவி அழிஞ்சிருக்கிற தாலியை கத்திட்டு போய் குடிப்பாங்க. ఆ భార్య కట్టుకున్న ఆ తాళిని కూడా తెంచి వాళ్ళు త్రాగడానికి వెళ్తూ ఉంటారు. அதே மாதிரி சிகரெட் குடிக்கிறவங்க, போதைப் பொருளுக்கு அடிமையா இருக்கிறவங்க, అదే విధంగా సిగరెట్ తాగే వాళ్ళు, డ్రగ్స్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, அந்த குடிக்கிறவங்களுக்குலாம் ரொம்ப குடிச்சு கையில நடுங்க ஆரம்பிச்சிடும். ఆ తాగే వాళ్ళందరికీ కూడా త్రాగుడు అలవాటయ్యి వాళ్ళ చేతులు కాళ్ళు వణుకుతా ఉంటాయి. குடிச்சாதான் வேலை செய்ய முடியும். వాళ్ళు త్రాగితేనే పని చేయగలరు. அதுதான் அடிமைத்தனம் ஆகிறது. అదే బానిసత్వంలోకి వెళ్ళడం అనేది. பாம்பு கடிச்சா அந்த விஷம் கடிச்ச உடனே கொள்ளாது, கொஞ்சம் நேரம் சொல்லும், செத்து போயிடுவாங்க. అలాగే పాము కరిస్తే వెంటనే చచ్చిపోరు, కొంచెం సేపు సమయం తీసుకుంటుంది కానీ చంపేస్తుంది. அதே மாதிரிதான் பாவம் செய்யற ஆத்மா சாகும். అదే విధంగా పాపం చేసే ఆత్మ చనిపోతుంది. ఆత్మని என்ன అర్థం? మనది, విరుపం, ఉణర్చిகள். ఆత్మ అంటే ఏంటి? మనస్సు, మన ఇష్టాలు, మన భావాలు, కోరికలు. సమాధానమే இருக்காது, మనకు సమాధానమే ఉండదు. தேவனோடு இருந்தாதான் பரிசுத்த ஆவியினால சந்தோஷமும் சமாதானமும் இருக்கும். దేవునితో మనం ఉంటేనే మనం పరిశుద్ధాత్మ ద్వారా సమాధానము సంతోషం కలిగి ఉంటాము. பாவம் நம்ம தேவனை விட்டு பிரித்து விடுகிறது. పాపం అనేది దేవుని నుంచి మనల్ని వేరు చేసేది. பரிசுத்த ஆவியினால வரக்கூடிய சந்தோஷம் இங்க இருக்காது. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే సంతోషం అక్కడ ఉండదు. பாருங்க, என்ன ஒரு ஜோக் சொல்லுவாங்க. ఒక జోక్ చెప్తారు లోకంలో. ஒரு కండక్టర్ வந்து பஸ்ல டிக்கெட் போடுறவர். ఒక కండక్టర్ బస్సులో టికెట్లు ఇస్తాడు కదా. உங்களுக்கு தெரியுமில்ல, பஸ் வந்து இப்படி ஆடிக்கிட்டே போய்கிட்டு இருக்கும், அவர் வந்து அப்படி வச்சு எழுதி பழகிடுவார். మీకు తెలుసు కదా, బస్సు ఎప్పుడు కూడా ఊతూ పోతా ఉంటుంది. ఆ కండక్టర్ దానికి అలవాటు అయిపోయి రాస్తూ ఉంటాడు. ஒரு நாள் வீட்டில் உட்காந்து எழுதணும்னு பேப்பர் எடுக்கிறா, அவர் எழுத்து வரல. ఒకరోజు ఇంట్లో కూర్చొని ఆయన రాయాలనంటే ఆ రాయడం కుదరట్లేదు ఆయనకి. పైయను కూப்பிட்டு சொன்னாరు, அப்பா ఆటరన్నా. వాళ్ళ కొడుకుని అడిగాడంట పిలిచి, నన్ను ఊపుతా ఉండరా, నేను రాస్తానని. ஏன்னா ஆடிக்கிட்டே ஓடுற பஸ்ஸில் எழுதினவருக்கு சும்மா இருக்கையில் எழுத முடியல. ఎందుకనంటే ఆయనకి ఆ ఊగే బస్సులో వెళ్ళి రాయడం అలవాటు అయిపోయి ఊరికే రాయలేకపోతున్నాడు ఆయన. కుడిచిக்கிட்டே இருக்கிறவனுக்கு வந்து தண்ணி போட்டாதான் கையை கால ஆடாது, நரம்பு எரெக்ட் ஆயிரும். అదే విధంగా ఆ త్రాగుడు అలవాటు అయిపోయిన వానికి త్రాగితేనే ఆయన నరాలన్నీ బాగా పనిచేస్తాయి. அந்த குடிக்கிற நேரத்துக்கு தண்ணி போடலைன்னா பைத்தியம் ஆயிரும். ఆ త్రాగే సమయానికి మందు పడలేదని అంటే పిచ్చివాడైపోతాడు. என்னன்னா அந்த பழக்கம் வந்து இவங்களை அடிமையாக்கிடுச்சு. ఎందుకంటే ఆ అలవాటు అనేది వాళ్ళని బానిసలుగా చేస్తుంది. సో పావத்தின் வஞ்சனைங்கிறது அதுதான். కాబట్టి పావం వలన వచ్చే వంచన అంటే అదే మోసం. సాధు సుందర్ సింగ్ ஒரு தேவ மனுஷன் இருந்தார். సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవ మనిషి ఉన్నాడు. சாக் அவங்களை ரொம்ப வேல்யூ பண்ணுவாங்க. జాక్ బ్రదర్ ఆయన ఎంతో విలువగా ఎంచుతారు. அவர் வந்து ஒரு நாள் ஒரு ஆற்றங்கர ஓரத்துல வந்து அப்படி தியானத்துக்கு போயிருந்தாராம். ఆయన ఒక నది ఒడ్డున ఆయన ధ్యానానికి వెళ్ళిపోయారు. ஒரு மரம் வந்து ரொம்ப செழுமையா வளர்ந்து அந்த நிறைய தண்ணி ஓட்டிக்கிட்டு இருக்கக்கூடிய ஆற்றுக்கு நேராக ஒரு கிளை நின்றுகிட்டு இருக்கு. ఒక పెద్ద వృక్షము చాలా చక్కగా పారుతున్న ఆ సెలయేరు పక్కన ఉందంట. அதுல ஒரு பெரிய தேன் ராட்டு, అక్కడ ఒక పెద్ద తేనె పూట ఉందంట. తేనె పట్టు, அங்கே ஒரு ஹனி ஹண்டர், தேன் எடுக்கிறவர் வர்றாரு. అక్కడ ఆ తేనె పట్టు పట్టుకునే ఒక వ్యక్తి వస్తున్నాడు. அந்த ஒரு வேலையை கவனிக்கிறவங்க வந்து அதே பார்த்துக்கிட்டே போவாங்க. நம்ம மேலே பார்த்துட்டு போவோம், கீழே எத்தி விட்டு விழுந்துரும், பார்த்துருக்கீங்களா? அது மாதிரி ఆ పని చేసేవాడు పైనే చూసుకుంటూ పోతాడు, కిందని గమనించాడు. ఎందుకంటే కిందని చూసుకుంటే మన కింద పడిపోతాం. இவர் தூரத்துல உட்காந்து பார்த்துட்டு இருக்காரு, வேகமா மரத்துல ஏறிட்டா இருந்தால். ఈయన దూరం నుంచి చూస్తుండగా ఆ తేనె పట్టు పట్టుకునే వ్యక్తి వెంటనే త్వరగా ఆ చెట్టు ఎక్కేశాడు. அவருடைய நோக்கம்ல பெரிய ராட்டு இன்னைக்கு வசமான ஒரு பெரிய சரக்கு மாட்டிக்கிடுச்சு, நம்ம போய் இந்த தேன் எடுத்தோம்னா நல்ல விலைக்கு விற்கலாம் அப்படின்னு போயிட்டு ఆ వేటగాడు ఆలోచన అంతా కూడా ఈ రోజు మనకి మంచి సరుకు దొరికింది, మనం వెళ్ళి దాన్ని పట్టుకొని మనం డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. సో అట్రాక్షన్, ஒரு அந்த அந்த தேன் இவ்வளவு கிடைக்க போகுதுங்கிற ஒரு ஈர்ப்பு, ஆசை. నాకు తేనె దొరకబోతుంది ఈ రోజు అనే ఒక ఆకర్షణ. அவர் பார்த்துட்டு இருக்காரு, அந்த மரத்துல ஏறி போனவர் வந்து நுனி கொப்புல இருக்கு, அதை போய் பிடிச்சி தேன் எடுக்க போற நேரத்துல இருந்து கொப்பு ஒடிஞ்சு கீழே விழுந்துட்டார். కనుక ఆయన దాన్నే చూసుకుంటూ పైకి వెక్కి దాన్ని చేరుకునే ఆ సమయంలో ఆ కొమ్మ విరిగి ఆయన పడిపోయాడు. இப்படிதான் தான் இச்சித்ததை அடைய வேண்டும் என்ற அதே மனப்போக்கில் போறவங்களுக்கு வந்து பின் விளைவுகளை பத்தி யோசிக்க மாட்டாங்க. తను ఇచ్చలు నెరవేర్చుకోవడానికి వెంటాడే ప్రతి వ్యక్తికి ఒక ముగింపు ఈ విధంగానే ఉంటుంది. பாவ இச்சையினால கிடைக்கக்கூடிய இன்பத்தை அனுபவிக்கிறோம் அப்படிதான், மதுபானம் அருந்தி அதுக்கு அடிமையாகிறவங்களும் அப்படிதான். ఈ పాప ఇచ్చలు నెరవేర్చుకొని దానిలో సంతోషం పొందే వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. త్రాగుడికి అలవాటైపోయిన వారి పరిస్థితి ఈ విధంగానే ముగుస్తుంది. அவரே இன்னொரு இதையும் சொன்னார். ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. ஒரு மலையில இருந்து திரளான அந்த தண்ணி அப்படியே வெள்ளமா அடிச்சிட்டு வருது. ఒక కొండపై నుంచి ఎంతో వేగంతో
నీరు ఆ సెలయేరు వస్తూ ఉందంట. அதுல ஒரு மாம்சத்தை திங்கக்கூடிய ஒரு பறவை మాంసాన్ని భక్షించే ఒక పక్షి டெட் பாடியில வந்து உட்காருது. అక్కడ చనిపోయి ఉన్న ఆ మాంసం దగ్గర వచ్చి కూర్చుందంట. இப்போ மட்டன் சாப்பிட்றவங்களுக்கு தண்ணி அடிக்கிறவங்களுக்கு எப்படி அதில் ரொம்ப பிரியமோ அதே மாதிரிக்கே இது மட்டன் சாப்பிட்ற பறவை, మటన్ల మనిషి మాంసం సాப்பிட்ற పறவை. మటన్ తినే వాళ్ళకి మటన్ పైన ఏ విధమైన ఆసక్తి ఉంటుందో, త్రాగే వాళ్ళకి త్రాగుడు పైన ఏ విధంగా ఆసక్తి ఉంటుందో, ఈ పక్షికి ఆ మాంసం భక్షించే ఆ మాంసం పైన ఆ విధమైన ఆసక్తి. அது சரியான குளிர் நிறைந்த இடம். అది చాలా చలి ప్రాంతము. சில்லுன்னு பனியினால சில்லுன்னு இருக்கும். ఆ మంచుతో ఎంతో చలితో కూడుకున్న ప్రాంతం అది. ஸோ அந்த பறவை வந்து அப்படி உட்காருது, அதனுடைய மாம்சத்தை திங்குது, பறந்துருது, திங்குது பறந்துருது. అయితే ఆ పక్షి వచ్చి ఆ మాంసాన్ని తింటుంది, మళ్ళీ పైకి ఎగిరిపోతుంది, తింటుంది, ఎగురుతూ ఉంది. அப்படி 2 தடவை சாப்பிட்டோம்னா அப்படி வந்து உட்காந்து நல்லா சாப்பிடணும்னு தோணுது. అలా ఆ విధంగా 2 సార్లు తిన్న తర్వాత సరే ఇంక మనం ఫుల్గా కూర్చొని తిందామని ఒక నిర్ణయం తీసుకుందంట. இப்போ அதுக்கு தெரியும் அடுத்து வந்து அந்த அந்த எட்ஜுக்கு போன உடனே அப்படியே அந்த வெள்ளம் டைரக்டா அப்படியே பல அடி தூரத்துக்கு கீழே விழுகும் தண்ணி. దానికి తెలుసు ఏంటంటే నీర్వీழ்ச்சின்னு சொல்றோம்ல, నీర్వీழ்చి, ఫాల్స్, వాటర్ ఫాల్స్. ఆ అంచుకు వెళ్ళాము అని అంటే ఆ నీరు తగిలి మనం కూడా కిందకి వెళ్ళిపోతాం. ஸோ இப்போ இந்த பறவை என்ன நினைக்குது அப்படின்னா, நான் எவ்வளோ வேண்டிய அளவுக்கு திங்கணுமோ தின்னுட்டு அந்த அந்த கிளிப் வந்த உடனே நான் பறந்துடுவேன் அப்படின்னு நினைக்குது. కానీ ఆ పక్షి ఏమని అనుకుందంటే, నా వల్ల ఎంత సాధ్యమైతే అంత ఆ మాంసాన్ని తినేసి నేను వెళ్ళిపోతాను, ఎగిరిపోతాను. ஸோ அதில் உட்காந்து நல்லா சாப்பிட்டுக்கிட்டே இருக்கு. అది దాని మీద కూర్చొని చక్కగా తింటూ ఉంది. அந்த பாடி வந்து இப்போ எட்ஜுக்கு வந்து விழுக போகுது. ఇప్పుడు ఆ మాంసం అనేది చాలా ఎడ్జుకొచ్చి పడిపోబోతుంది. சரி நான் பறக்கணும் அப்படின்னு நினைக்குது. ఇప్పుడు అనుకుంటే నేను వేగంగా ఎగిరిపోవాలనుకుంటాను. ஆனால் அதனுடைய நகங்கள் வந்து பனியினால் உறைந்து நல்லா மாட்டிக்கிடுச்சு. కానీ దాని గోర్లు ఏమైందంటే ఆ మంచు వల్ల గట్టిగా ఆ మాంసాన్ని అతుక్కుపోయి ఉన్నాయి. அது பறக்குது, பறக்க முடியல. అది ఎగురుతుంది కానీ ఎగరలేకపోతుంది. ఇప్పుడు ஐயோ நான் எப்படியா பறந்துன்னு நினைக்குது. ఏ విధంగా అయినా ఎగరాలని ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది. சிக்கிக்கிடுச்சே. ఎందుకంటే చిక్కుకుపోయినాయి, కాళ్ళు చిక్కుకుపోయినాయి, గోర్లు చిక్కుకుపోయినాయి, பறக்க முடியல, ఎగరలేకపోయింది. அந்த பாடியோட சேர்ந்து அதுவும் டெட் பாடி ஆயிடுச்சு. ఆ బాడీతో కలిసి అది కూడా డెడ్ బాడీ అయిపోయింది. இச்சையினால் இழுப்புண்டு சிக்குண்டு சோதிக்கப்படுகிற நிலைமை இப்படிதான். ఇచ్చల మన మాంసెచ్చల ద్వారా మనము శోధించబడి దాని వెంటాడి దాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి ముగింపు ఈ విధంగానే ఉంటుంది. குடிக்கிறவன் போதைப் பொருளுக்கு அடிமையாக என்ன நினைக்கிறான், நான் கொஞ்சம் டேஸ்ட் பண்ணிட்டு நான் அப்படியே விட்டுருவேன். త్రాగే వాళ్ళు, ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం తీసుకొని నేను తర్వాత మానేస్తాను అనుకుంటారు. ஒரு பெண்ணோ ஆணோ வந்து எதிர்பாலிகளோட பழகும்போது சும்மா நான் வந்து அப்படியே பேசி ஜாலியாக இருந்துட்டு நான் வந்து அப்படியே விலகிடுவேன். ఒక అబ్బాయో అమ్మాయో వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ నేను కొంచెం సేపు మాట్లాడి సంతోషించి తర్వాత నేను వదిలేస్తాను అనుకుంటారు. ஜாலியாக பேசுகிறோம், பழகுறோம், அவ்வளோதான் அப்படின்னு நினைப்பாங்க. జాలీగా మనం మాట్లాడుకుంటాము, మేము అలవాటైతాము అలాగే అనుకుంటారు. 2 காந்தத்தை வட துருவத்தையும் தென்பு துருவத்தையும் எவ்வளவு தூரத்துக்கு தொடாமல் நெருக்கி கிட்டி போகணுமோ அப்படின்னு நான் பிரயாசப்படுவேன். ஆனால் டச் பண்ணிடுன்னு சொல்லிட்டு பிரயாச சொல்லுவார். మ్యాగ్నెట్కి ఒక నార్త్ సౌత్ ఉందనుకోండి, దాన్ని ఎంత దగ్గరగా తీసుకొచ్చి మనం కలవకుండా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఏమవుతుంది, దాని మధ్య ఆకర్షణ బట్టి కలిసిపోతుంది. நீ டச் பண்ணிடுச்சுன்னா அவ்வளோ ஈஸியாக இழுக்க முடியாது. అతుక్కుపోతే వెంటనే విడదీయడం కష్టం. ஏன்னா அவ்வளோ ஸ்ட்ராங் வலிமையான ஈர்ப்பு இருக்குது. ఎందుకంటే వాటి మధ్య అంత బలమైన ఒక ఆకర్షణ ఉంటుంది. ஸோ ఇచ్చైలకు విలగి ఓడుని இருக்கு బైబిల్లో. బైబిల్లో మాంసెచ్చల్ని విడిచిపెట్టి పరిగెత్తమని మనం చదువుతాం. 2 తిమోతి 2:22 எழுதியிருக்கு. 2 తిమోతి 2:22లో లిఖించబడింది. రన్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ స్టిమ్యులేట్స్ యూత్ఫుల్ లస్ట్ ని எழுதியிருக்கு. మరి యవ్వనేచ్ఛల్ని தூண்டக்கூடிய ஈர்க்கக்கூடிய எந்த ஒரு காரியத்தையும் விட்டு விலகி ஓடு. యవ్వనేచ్ఛల్ని మనలో ఉత్పత్తి చేసే ప్రతి విధమైన విషయాల నుండి మనము విడిచిపెట్టి వాటి నుండి మనం పరిగెత్తాలి అని లిఖించబడింది. ఆభాస పడం பார்க்குறவங்க, అనేక మంది అసభ్యమైన చిత్రాలు చూసేవాళ్ళు, సెల్ ఫోన్కి అడిமையானவங்க, భూత చిత్రాలు చూసేవాళ్ళు, సెల్ ఫోన్కి బానిసలైన వాళ్ళు. சில பேர் எங்க ஊருக்கு பக்கத்துல இருந்து ஒரு செய்தி பேப்பர்ல போட்டிருந்தாங்க. మా ఊరు వైపు అయితే ఒక వార్త పేపర్లో వేశారు. ஒரு டீனேஜ்ல உள்ள ஒரு வாலிப பிள்ளை, టీనేజ్లో ఉండే ఒక యవనస్తురాలు ஃபோனே எப்போதும் பார்த்துருந்து படிப்பு போச்சு, எல்லாம் கெட்டு போச்சு. ఫోనే చూసుకుంటూ పనికి వెళ్ళేది, తను పాడైపోయింది. ஸோ அவங்க அப்பா அம்மா வந்து இனிமேல் ஃபோனை நீ பார்க்கக்கூடாதுன்னு பிடிங்கிட்டாங்க. కనుక వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఫోన్ చూడకూడదని తీసేసుకున్నారు. இப்போ அந்த பொண்ணு மாடியில் ஏறி எனக்கு ஃபோனை கொடுக்கலன்னா கீழே குதிச்சு தற்கொலை பண்ணிக்கிறேன்னு சொல்லு. ఇప్పుడు ఆ యవనస్తురాలు ఏం చేసిందంటే మేడ ఎక్కి ఇప్పుడు నాకు ఫోన్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. ஒரு காலத்தில் ஃபாஸ்டிங்னா சாப்பாட்டை நிறுத்துறது, சாப்பிடாம இருக்கிறதுக்கு பேர் ஃபாஸ்டிங் சொல்லுவோம்ல. ఒక కాలంలో మరి ఉపవాసం ఉండడం అంటే
తినకుండా ఉండడం అనేదే ఉపవాసం కదా. இன்னைக்கு என்ன ஃபாஸ்டிங் இருக்க வேண்டியது தெரியுமா? இன்னைக்கு ஃபோனையே ஒரு நாளைக்கு பார்க்கவே கூடாது. ఈ రోజు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఒక రోజు పూర్తిగా ఫోనే చూడకుండా ఉండడం ఉపవాసం ఉండడం. சின்ன பிள்ளைகிட்டே செய்யறது கஷ்டமா இருக்குங்க. పిల్లలే దీన్ని పాటించడం చాలా కష్టం అండి. சில பேரண்ட்ஸ் வந்து தங்களுக்கு இடைஞ்சலா இருக்குன்னு ஏதாவது ஒரு வேலை செய்யவோ முடியலன்னு சொன்னா அந்த போனை கொடுத்துட்றாங்க. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదో పని చేసుకోవడానికి ఆటంకంగా ఉంటున్నారని చెప్పి ఏం చేస్తారు, ఫోన్ ఇచ్చేస్తారు పిల్లలకి. ஒரு முறை என்னுடைய பேர பிள்ளைகள் வந்து அந்த ஃபோன் கேட்டாங்க, அப்பா அம்மா கொடுக்கல. ఒకసారి ఏమైందంటే నా మనవడు మనవరాలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఫోన్ అడుగుతున్నారు కానీ వాళ్ళు ఇవ్వలేదు. ஆனா அவங்க கடைக்கு போனா நானும் வர்றேங்குதுங்க. కానీ నేను కొట్టుకెళ్తానంటే నేను కూడా వస్తానంటున్నారు. உடனே அவங்க என்ன செஞ்சாங்கன்னா, சரி என்னடா அந்த பிள்ளை தொந்தரவா இருக்கு, இதுல கூட்டிட்டு போய் ஒன்றும் நம்ம வாங்க முடியாது அப்படின்னு சொல்லிட்டு இந்த ஃபோனை தர இருக்கிறேன்னு கேட்டா, கொடுங்க டாட்டா போயிட்டு வாங்க. కనుక అయ్యో వీళ్ళతో పాటు వెళ్తే నేను ఎక్కడ కొట్లో నేను ఏం కొనుక్కుంటానని చెప్పి, సరే నీకు ఫోన్ ఇస్తానంటే ఓకే నాకు ఫోన్ ఇవ్వు, నేను బాయ్ టాటా అని చెప్పేసి మనల్ని హ్యాపీగా పంపించేస్తాడు. அப்பொழுது அப்பா போறாங்க அம்மா போறாங்கலாம் அழுக கிடையாது. అప్పుడు నాన్న వెళ్తున్నాడు అమ్మ వెళ్తున్నాడు అని ఎవరు ఆడోరు, పిల్లలు ఆడోరు. ஏன்னா இன்னைக்கு சமூக ஊடகங்களும் இந்த மாதிரி ஃபோனு, அதே மாதிரி வாலிப பிள்ளைகள் வந்து ஆபாச படங்களை பார்க்கறது, பாய் ஃப்ரெண்டு கேர்ள் ஃப்ரெண்டோட பழகிறது, இதெல்லாம் வந்து இச்சையினால் இழுப்புண்டு சிக்கிக்கிறாங்க. ఎందుకంటే ఈరోజు సమాజంలో యవనస్తులు కూడా అసభ్యకరమైన బూతు చిత్రాలు చూడడానికి వాళ్ళ మాంసిచ్చుల ద్వారా వాళ్ళు ఆకర్షించబడి దానికి బానిసలైపోతున్నారు, లోబడిపోతున్నారు. அந்த பறவை நினைக்கிறது போல நான் வந்து கொஞ்சம் டேஸ்ட் பண்ணிட்டு அப்புறம் நான் விட்டுருவேன், விலகிடுவேன் அப்படின்னு நினைக்கிறாங்க. ఆ పక్షి అనుకున్నట్లుగానే నేను కొంచెం రుచి చూసి నేను తర్వాత ఎగిరిపోతాను అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. குடியை விட முடியல, போதைப் பொருளை விட முடியல, ஃபோனை விட முடியல, ஆணையும் விட முடியல, பெண்ணையும் விட முடியல. కనుక త్రాగుడు విడిచిపెట్టలేకపోతున్నారు, ఫోన్ విడిచిపెట్టలేకపోతున్నారు, మగవారిని విడిచిపెట్టలేకపోతున్నారు, ఆడవారిని విడిచిపెట్టలేకపోతున్నారు. ஸோ பாவம் வஞ்சனை உள்ளது. కనుక పాపము మోసపూరితమైనది. ஏன்னா அது பார்க்கறதுக்கு அட்ராக்டிவா இருக்கு, చూడడానికి பின்னாடி பாம்பின் விஷம் போல அது தன்னை கொன்றுவிடும். అది చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది కానీ పిమ్మట అది ఏం చేస్తుందంటే పాము కాటేసిన కట్ల పాములే కాటేస్తుంది అది. அதனாலதான் பைபிள் எழுதியிருக்கு, இச்சைக்கு விலகி ஓடுன்னு எழுதி. అందుచేతనే బైబిల్లో లిఖించబడి ఉంది, మాంసిచ్చుల్ని విడిచి నువ్వు పరిగెత్తాలి. ஓடுன்னு என்ன அர்த்தம்? விழுந்தடிச்சு ஓடுவோம்ல, நிக்கிறது இல்ல, நடக்கிறது இல்ல, ஓடுறது. పరిగెత్తడం అంటే ఏంటి? నిలబడడం కాదు, నడవడం కాదు, పరిగెత్తడం. பிசாசுக்கு எதிர்த்து நில்லு. మరి అపవాదిని ఎదిరించి పోరాడమని ఉంది. பாலி இச்சைக்கு விலகி ஓடு. కానీ ఈ లైంగిక సంబంధమైన పాపాలని మనం విడిచి పరిగెత్తాలని ఉంది. நீங்க ஒரு ஆபாச படத்தையோ அல்லது ஏதாவது ஒரு வன்முறை காட்சியோ நீங்க பாத்தீங்கன்னு வச்சுங்களேன், வன்முறை காட்சியா இருக்கட்டும் அல்லது ஆபாச படமா இருக்கும், ఒక భూతి చిత్రమైన అసభ్యకరమైనది ఏదైనా మీరు చూసినట్లయితే சும்மா அப்படின்னு ஒரு சொடக்கு போடுற நேரத்துல கேமரா எப்படி போட்டோ படம் எடுத்துருதோ அது மாதிரிக்க அப்படியே நம்ம மனசுல பதிஞ்சிடும். జస్ట్ లైక్ ఏ విధంగా అయితే ఒక కెమెరా చిటికేస్తే ఫోటో తీస్తుందో అదే స్పీడ్లో మనం చూసింది మన మైండ్లో ముద్రించబడుతుంది. உங்க కண்ணுக்கு முன்னாடி ஒருத்தரை வெட்டி கொள்றாங்க, మీ కంటి ముందే ఒకరిని చంపేస్తున్నారు అనుకోండి, ஒரு கண்ணுக்கு முன்னாடி ஒரு பெரிய ஃபேட்டல் ஆக்சிடென்ட், మీ కంటి ముందే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, அல்லது உங்களுடைய కన్నునాల பார்த்த ஒரு ஆபாச காட்சி, అదే సమయంలో మీ కంటి ద్వారా చూసిన ఒక అసభ్యకరమైన చిత్రమో పూతు చిత్రమో, காத்துனால ஒத்தி கொள்ளக்கூடிய வியாதியை போல గాలిలో ప్రబలం అయ్యే ఒక వ్యాధి వలె. உங்க ஊருக்கு வர்றதுக்கு முன்னாடி எங்க ஊர் பேப்பர்ல போட்டுருந்துச்சு, ఒంగోలు డిస్ట్రిక్ట్ లో కరోనా పరవి இருக்குன்னு. మీ ఊరికి రాకముందే మా ఊర్లో పేపర్లో వేశారు, ఒంగోలులో కరోనా చాలా ప్రబలంగా ఆంధ్రాలో சில இடத்துல కరోనా పరవిட்டு இருக்கு, 4 பேர் செத்து போட்டாங்க, எங்க ஊர் పేపర్లో போட்டிருந்தாங்க. ఆంధ్రాలో కరోనా చాలా విస్తరిస్తుంది, నలుగురు చనిపోయారని చెప్పి మా ఊరు పేపర్లో వేశారు. நான் என் பேக்ல మాస్క్ எடுத்துட்டு வந்திருக்கேன். నా బ్యాగ్లో నేను మాస్క్ తెచ్చుకున్నాను. సో వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏనా ఇట్ ఇస్ సచ్ ఎ కంటేజియస్ డిసీజ్. ఎందుకనంటే అది చాలా విస్తరించే సంబంధమైన విస్తరించే వ్యాధి. సో తண்ணி అంటు వ్యాధి. சில வியாதி தண்ணியில பரவுதுன்னா ரொம்ப எச்சரிக்கையா இருக்கணும். కొన్ని వ్యాధులు నీటిలో ప్రవహిస్తాయి, నీటి ద్వారా అంటుకుంటాయనంటే మనం చాలా జాగ్రత్త పడతాం. சில வியாதி தொட்டாலே போதும், எபோலா போன்ற வைரஸ். కొన్ని వ్యాధులు ఎలాగంటే ముట్టుకుంటే చాలు, ఎబోలా లాంటి వైరస్లు, நாய் கடியினால வரக்கூடிய ராபிஸ் நோய் அந்த தண்ணி பட்டாலே போதும். మన నోట్లో నుంచి వచ్చే జలదన వాటి వల్ల కూడా, ఉమ్మి వల్ల కూడా అంటుకునే వ్యాధులు. அதே மாதிரிதான் காற்றுனால பரவக்கூடிய வியாதி, గాలిలో ஒருத்தர் தும்னா அந்த தும்மல்ல இருந்து இன்னொருத்தர் வியாதி பரவும். అంటు వ్యాధులు, గాలి ద్వారా వచ్చే అంటు వ్యాధులు, ఒకరు తుమ్మారంటే దానిలో నుంచి వచ్చే అంటు వ్యాధులు. நம்ம ரொம்ப கேர்ஃபுல்லா இருக்கணும், மாஸ்க் எல்லாம் போட்டுக்கணும். కనుక మనం జాగ్రత్తగా ఉంటాం, మనం మాస్క్ వేసుకుంటాం, அது தப்பு கிடையாது, అది తప్పు కాదు. ஆனா இந்த கண்களின் இச்சை அவ்வளவு வலியுது.
కానీ ఈ మోహపు చూపులు అనేవి ఎంతో మోసపూరితమైనవి. எதிர்பாலியரை பார்க்கறது, మనము ఆపోజిట్ సెక్స్ అబ్బాయినో స్త్రీనో పురుషుడినో మనం చూడడం, அது வந்து பார்க்கும்போது வந்து கவர்ச்சியா இருக்கும். చూసేటప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. நம்ம நினைவுகளை விட்டு நீங்காது. అది మన ఆలోచనల్ని వదలదు. நான் பாய் ஃப்ரெண்டு கேர்ள் ஃப்ரெண்டு பழகுறேன் ஜாலியா பேசுறதுக்கு பொழுதுபோக்குறதுக்கு, ஆனா நான் விலகிருவேன் நினைக்கிற விலக முடியாது. నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నేను కలిగి ఉన్నాను, నేను వాళ్ళతో జాలీగా ఉంటాను, కాసేపు అయినాక నేను విడిచిపెట్టేస్తాను అంటే మనం విడిచిపెట్టలేము. ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్. అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అదే సమయంలో అది నాశనం చేసేదిగా ఉంటుంది. దిస్ ఇస్ ది డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్. ఇది పాపం వల్ల వచ్చే వంచన, మోసము. ஸோ சுவிசேஷம் அறிவிக்கிறதுல தவறான சுவிசேஷம் இருக்கு. కనుక సువార్త ప్రకటించే విషయంలో మరి అసత్యపు సువార్త, అబద్ధపు సువార్త ఉంది. இயேசுவை பற்றி அறிவிக்கும் போது சிலுவை இல்லாத இயேசு அறிவிக்கிறாங்க. நீங்க பாடுபட வேண்டியதில்லை, உபத்திரவப்பட வேண்டியதில்லை, எந்த விளைக்கரையும் செலுத்த வேண்டியதில்லை, எல்லாம் இயேசு செலுத்திட்டார். యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు సిలువ లేని ఒక సువార్త చెప్తున్నారు. మీరు శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదు, మీరు కష్టాలు గుండా పోవాల్సిన అవసరం లేదు అని ఒక కొత్త వేరొక క్రీస్తు గురించి వాళ్ళు చెప్తున్నారు. பரிசுத்த ஆவியை குறித்து பேசும்போது அந்நிய பாஷை பேசினா போதுங்கிறாங்க. பரிசுத்த ஆவியின் பலனை கொண்டு நம்ம பாவத்தை ஜெயிக்கணும், சாட்சியா வாழணும், பரிசுத்தத்துக்கு நேரம் நடக்கணுங்கிறதுக்கு தான் பரிசுத்த ஆவியானவர் தர. அவர் ஒரு நபர். పరిశుద్ధాత్మ గురించి బోధించినప్పుడు ఏం చెప్తున్నారు? మీరు అన్ని భాషల్లో మాట్లాడితే చాలని చెప్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ బలంతో మనం పాపంని మనం అధిగమించాలి, దేవుడు మనకిచ్చే శక్తి అది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని బోధించట్లేదు. பாவத்தின் வஞ்சனை, పాపము ద్వారా వచ్చే వంచన, మోసము. మరి எரேமியா 17:9 வாசிக்கிறோம், இருதயம் நம்மை வஞ்சிக்கும் வாசிக்கிறோம். ఇర్మియా 17లో మనం చదువుతాము, మన హృదయమే మనల్ని మోసపురుస్తుందని. சில நேரங்களில் பாவத்திலிருந்து விடுதலை ஆகும்போது சாத்தான் நம்முடைய இதயத்தில் எப்படி எண்ணத்தை கொண்டு வருவான்னா, இந்த பாவக்கெல்லாம் மன்னிப்பே கிடையாது, நீ வந்து எவ்வளோ தடவை பாவம் செஞ்சுட்ட, இனிமே இதுலேருந்து விடுதலை ஆக முடியுமா, நீ ఎంజాయ్ பண்ணிட்டு పో, தேவன் உனக்கெல்லாம் மன்னிக்க மாட்டான்னு சொல்லுவான். இது అవిశ్వాసத்தினாలుடைய వంచనే. కొన్నిసార్లు పాపం నిమిత్తమై మనము క్షమించమని దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అపవాది ఈ విధంగా కూడా మనతో చెప్తా ఉంటాడు, నువ్వు చేసిన ఈ పాపం మన్నించడం సాధ్యం అవుతుందా, నీ క్షమాపణ లేదు, నువ్వు ఇంకా చేస్తూనే ఉండాలి, దీనికి ఇంకా నువ్వు ఇలా పోవడమే, నీకు వేరే గతి లేదు అని మనల్ని వంచిస్తూ ఉంటాడు. வஞ்சனையை கொண்டு, அதாவது பாவத்தினால் ஒரு வஞ்சிக்கப்பட்ட நிலைமையில அவிசுவாசம் உள்ள வந்துருது. కనుక ఇది పాపము ద్వారా వచ్చే ఆ మోసము వలన కలిగిన ఒక అవిశ్వాసము. நீ எவ்வளவு பெரிய பாவியா இருந்தாலும் சரி, இயேசு கிறிஸ்துவோட ரத்தத்தினால மன்னிக்கப்பட முடியாத பாவமே கிடையாது. మనం ఎంత ఘోర పాపులమైనా సరే యేసుక్రీస్తు కడగలేని పాపం అంటూ ఏది లేదు. நீ எவ்வளவு பெரிய வீழ்ச்சியில இருந்தாலும் பரவாயில்ல, நீ இயேசு கிட்ட வந்துடு. ఎంత ఘోరమైన ఓటమిలో మీరు ఉన్నప్పటికీ మీరు యేసు దగ్గరికి తిరిగి రండి. பாவம் செய்யக்கூடாதுங்களா தேவன் கண்டிப்பா இருக்கிறாரு, ஆனா பாவி மனம் திரும்பும் போது இரக்கமா இருக்கிறாரு. పాపం చేయకూడదు అనే విషయంలో దేవుడు కఠినంగా ఉన్నాడు, కానీ పాపి మారుమనసు పొందినప్పుడు దేవుడు వాని పట్ల కనికరం కలిగి ఉన్నాడు. விபச்சாரத்தை இஸ்ரேலை விட்டு அகற்ற வேண்டும் என்று விபச்சாரத்தில் பிடிபட்ட ஆணையும் பெண்ணை கல்லால் எரிஞ்சு கொள்ளுங்கன்னு தேவன் சொன்னார். వ్యభిచారాన్ని ఇశ్రాయేలు జనంలో నుంచి దాన్ని పారద్రోలాలని, ఎవరైనా పట్టబడితే వాళ్ళని రాళ్ళేసి కొట్టి చంపేయాలని చెప్పి లిఖించబడింది. ஆனால் பாவத்தில் விபச்சாரத்தில் பிடிபட்ட பெண்ணை கொண்டு வந்து நிறுத்துறாங்க. அவள் அழுது கொண்டு நிற்கிறாள். அவளுடைய இருதயத்தை பார்க்கிறார், நீ போய் நீ பாவம் செய்யாத, நானும் உன்னை ஆக்கினைக்குள்ளாக திருப்புகிறது இல்லைன்னு சொல்லிட்டார். కానీ ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభువు ఆమె పట్ల కనికరపడి, ఇకను నువ్వు పాపం చేయొద్దు అని ఆ స్త్రీ యొక్క అంతరంగాన్ని ఆయన గమనించి ఆయన పంపించి వేశాడు. பாவத்தை அவர் அவ்வளவு வெறுக்கிறார், పాపాన్ని ఆయన అంత ద్వేషిస్తున్నాడు. ஆனால் பாவம் செய்கிற அந்த மனுஷன் மனம் திரும்பும் போது அவர் மேல அவ்வளவு இரக்கமா இருக்கிறார். కానీ పాపం చేసిన ఆ వ్యక్తి మరి మారు మనసు పొందినప్పుడు వాని పట్ల అంత కనికరం కలిగి ఉన్నాడు ఆయన. ஆனால் தேவன் இப்படி நம்மகிட்ட பேசும்போது, దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడినప్పుడు நம்முடைய இருதயத்துக்குள்ள, మన హృదయం లోపల, ஆண்டவரே நான் அப்படிப்பட்ட பாவியா தான் இருக்கிறேன், நான் மனம் திரும்புறேன், என்னை மன்னிச்சிருங்க அப்படின்னு சொன்னோம்னா ప్రభువా நம்ம பாவத்தை ஒத்துக்கொள்றோம்னு அர்த்தம். ప్రభువా నేను ఇటువంటి పాపిగానే ఉన్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను రక్షించు అన్నప్పుడు మనం పాపాన్ని మనం ఒప్పుకుంటున్నాం. ஆனா எனக்கு பாவம் இல்லை அப்படின்னு சொன்னோம்னா நம்மை நாமே வஞ்சிக்கிறவளா இருப்போம்னு பைபிள் எழுதியிருக்கு. కానీ నాలో పాపం లేదు అని మనం చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. 1 யோவான் 2ஆம் அதிகாரத்தில் தான் வாசிக்கிறோம், 7-9 வாசிக்கிறோம், நமக்கு பாவம் இல்லை என்போமாகி நம்மை நாமே வஞ்சிக்கிறவளா இருப்போம். మొదటి యోహానులో మనం చదివినట్లుగా మనలో పాపం లేదని ఎవడైనా చెప్పినట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. కడిసియా ஒரு వచనం, చివరిగా ఒక వచనం, 2 தெசலோனிக்கேயர் 2 తెస్సలోనిక 2வது அதிகாரம்
2వ అధ్యాయము நாம பார்த்தோம் உபதேசத்துல வஞ்சனை, మనం చూసాము ఉపదేశంలో వంచన, பாவத்துல வஞ்சனை, పాపములో ఒక వంచన, நம்மை நாமே வஞ்சிக்கிறது, మనల్ని మనమే మోసపుచ్చుకోవడం, பிசாசு நம்மை வஞ்சிக்கிறது, మరి అపవాది మనల్ని మోసపుచ్చటం, கடைசியா చివరిగా தேவனே வஞ்சனை அனுப்பும்னு எழுதியிருக்கு. దేవుడే మనల్ని, அது என்னது? தேவனே வந்து ரட்சிக்க வந்த ஆண்டவரே வஞ்சனையை அனுப்புவாரா? దేవుడు రక్షించడానికి వచ్చిన దేవుడు మనల్ని వంచిస్తాడా? 2 தெசலோனிக்கேயர் 2வது அதிகாரம் దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం వాసింగ. 11వ వచనం చదివినట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. அதாவது சத்தியத்தின் மேல் உள்ள அன்பை அங்கீகரிக்காமல் போனபடியினாலே கொடிய வஞ்சகத்தை தேவனே அனுப்புவார். எதுக்கு? பொய்யை நம்பும்படிக்கு. సత్యం మీద ఆశ కలిగి దాన్ని నమ్మని వారికి దేవుడు తానే మోసపోవడానికి ఒక ఆత్మను పంపిస్తాడంట. சத்தியம் என்னன்னா ரியாலிட்டி, உண்மை. సత్యము అని అంటే నిజము. எதை பற்றிய உண்மை? దేని గురించిన నిజము? நம்மகிட்ட ஆவியானவர் பேசும்போது, ஆண்டவரே நான் ஒரு பாவி, நான் பாவம் செஞ்சிருக்கேன் அப்படின்னு ஒத்துக்கொள்ளக்கூடிய அந்த நம்மை பற்றிய சத்தியத்தை, நம்மை பற்றிய உண்மையை தேவன் நமக்கு வெளிப்படுத்தும் போது, நான் நேர்மையாக அப்படிதான் இருக்கிற ஆண்டவரே, நான் தான் அந்த பாவியை என்னை ரட்சிங்க அப்படின்னு சொன்னோம்னா సత్యத்தின் మేలుள்ள అన్బై అంగీకరిக்கிறோம், సత్యத்தை నేసిக்கிறோం, ఉண்மையை నేర్మయా சொல்றோம்னு అర్థం. కనుక దేవుడు మనతో మాట్లాడి మన పాపాలని ఒప్పింపజేశాడు అని అంటే, ఆ సత్యంని మనం ప్రేమించిన వారం అయితే, అవును ప్రభువా నువ్వు చెప్పిన విధంగానే నేనున్నాను, ఇది నిజం ప్రభువా అని మనం ఒప్పుకున్నప్పుడు ఆ సత్యంలో మనం జీవించిన వారం అవుతాం. நமக்கு நேரம் ஆண்டவர் பேசுறாரு, ஆண்டவர் நீங்க எனக்கு தான் பேசுறீங்க அப்படின்னு சொல்றதுக்கு பதிலாக வந்து இது நான் இல்லை, எனக்கு பாவம் இல்லை, இது அவங்களுக்கு இவங்களுக்கு அப்படின்னு நினைச்சோம்னா, சத்தியத்தை நம்மை பற்றியதான உண்மையை தேவன் நம்மோடு பேசும்போது அதை ஏற்றுக்கொள்ள நமக்கு மனதில்லைன்னு అర్థం. కానీ మన గురించిన సత్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు, లేదు నాలో పావం లేదు, ఇది నా కొరకు కాదు దేవుడు బోధిస్తుంది, వేరొకరి కొరకు అనుకున్నామని అంటే మనలో దేవుని ఆత్మ లేదు, దేవుని సత్యాన్ని స్వీకరించే స్థితి మన హృదయంలో లేదు. நான் இறக்கப்பட்டு அவனுடைய நிலைமை அவனுக்கு கண்ணாடியில் காமிக்கிற மாதிரி காமிக்கிறேன். కనుక నేను కనికరపడి మన యొక్క పరిస్థితిని అద్దంలో చూసినట్లుగా నేను మీకు చూపిస్తున్నాను. அவனுக்கோ ஏற்றுக்கொண்டு மனம் திரும்புறதுக்கு மனதில்லை, కానీ వారికి కూడా దాన్ని స్వీకరించి మారు మనసు పొందే హృదయం లేదు. ஸோ சுட்டெரிக்கப்படுவதுதான் அவனுடைய முடிவு. కనుక దహించి అగ్నిలోనే వారి ஸோ இனிமே అంతం. రక్షించబడాదవன் రక్షించబడ్డదా నమ్మటం. కనుక రక్షించబడిన వాడు రక్షించబడినట్లుగా నమ్మనివ్వండి, பொய்யை உண்மை என்று நம்பட்டும். అబద్ధమే నిజమని నమ్మనివ్వండి. ஏன்னா அவனுக்கு சத்தியத்தை ஏற்றுக்கொண்டு மனம் திரும்ப మనసు இல்லை. ఎందుకంటే సత్యాన్ని స్వీకరించి దాని నుంచి మారు మనసు పొందే మనసు లేదు. நீ இன்னும் மறுபடி பிறக்கலைன்னு சொல்றேன், அதை அவன் ஏற்றுக்கொள்ள அவனுக்கு மனதில்லை. మీరు మారు మనసు పొందలేదు, మీరు రక్షించబడలేదు అని నిజం చెప్తున్నాను, కానీ దాన్ని స్వీకరించే మనసు మీ దగ్గర లేదు. நீ மனம் திரும்பினது மாதிரி அறிக்கையிடுற, ஆனா அவன் வாழ்க்கையில இன்னும் நீ வந்து திருந்தல அப்படின்னு சொல்லி அவனை ஏற்றுக்கொள்ள மனதில்லை. నువ్వు మారు మనసు పొందావని నువ్వు చెప్తున్నావు, కానీ నిజానికి నీ జీవితంలో అది సత్యమైనట్టు చూడలేకపోతున్నావు. ஆண்டவரை விசுவாசிக்கிறேன்னு சொல்றாங்க, மனம் திரும்பிருக்கேன்னு சொல்றாங்க, ஆனா அவங்க பழைய பாவத்திலே கண்டினியூ பண்றாங்க. మరి ప్రభువుని మేము విశ్వసిస్తున్నాము, మేము మారు మనసు పొందాము అని చెప్తూ వారు గతంలో చేసిన పాపాలనే మరలా చేస్తూ ఉన్నారు. நீ இன்னும் தேவனால பிறக்கல, நீ தேவனால பிறந்திருந்தா நீ இப்படி பாவத்திலே కంటిన్యూ பண்ண మాటాయిని சொல்றேன், அவனுக்கு கேட்க మనసు இல்ல. లేదు నువ్వు దేవుని ద్వారా జన్మించబడిన వాడు కావు, ఎందుకంటే దేవుడి ద్వారా ఎవరైతే జన్మించబడతారో వాళ్ళు పాపం చేయరు అని సత్యం చెప్తున్నాను, కానీ ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు. நீ விசுவாசித்தா மட்டும் போதாது, மனம் திரும்பணும் அப்படின்னு சொல்றேன், நீ விசுவாசித்தா மட்டும் போதாது, நீ சீசன் ஆகணும்னு சொல்றேன், அவனுக்கு ஏற்றுக்கொள்ள மனதில்லை. నువ్వు విశ్వసిస్తే సరిపోదు, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు విశ్వసిస్తే సరిపోదు, నువ్వు శిష్యుడిగా మారాలి, ఆయన వెంబడించాలని చెప్తే అది స్వీకరించే మనసు లేదు. நீ மன்னித்தாதான் உனக்கு மன்னிப்புன்னு சொல்றேன், அவனுக்கு மன்னிக்கிறதுக்கு விருப்பம் இல்லை. నువ్వు మన్నిస్తేనే నీకు క్షమాపణ, నువ్వు క్షమిస్తేనే నీకు క్షమాపణ అని చెప్తున్నావు, కానీ క్షమించడానికి నీ దగ్గర హృదయం లేదు. நீ மற்றவங்க மேல இறக்கப்பட்டாதான் உனக்கு இறக்கம்னு சொல்றேன், அவனுக்கு அதன் மேல விருப்பம் இல்லை. నువ్వు ఇతరుల ఎడల కనికరపడితేనే నీకు కనికరం దొరుకుతుంది అని చెప్తున్నావు, కానీ కనికరపడడానికి హృదయం లేదు. எனவே இவன் ரட்சிக்கப்பட்டேன் என்று பொய்யாக நம்பிக்கொண்டு இருக்கட்டும், அவன் ரட்சிக்கப்படவே இல்லை, కనుక let him go on his way, போட்டோம். రక్షించబడ్డానని నమ్ముతున్నాడు, రక్షించబడనే లేదు, కనుక తన దారిలో తను వెళ్ళనివ్వండి. எனவே தேவன் என்ன செய்வாராம்? కానీ దేవుడైతే ఏం చేస్తాడంట, என்னுடைய ஆவி என்றென்றைக்கு மனுஷனோடு போராடுவதில்லை, ఎల్లప్పుడూ నా యొక్క ఆత్మ నరులతో పోరాడదు, அவனோடு நான் முகமுகமா பேசினாலும் அவனை ஏற்றுக்கொண்டு மனம் திரும்ப அவனுக்கு விருப்பம் இல்லை. నేను ముఖానికి ముఖం, నేను నేరుగా
ముఖాముఖిగా వారితో మాట్లాడినా సరే మారు మనసు పొందడానికి వారికి హృదయం లేదు. எனவே அவங்களுக்கு பொய்யான சத்தியத்தை சொல்லுகிறவர்கள் வருவார். కనుక అబద్ధపు ప్రవక్తలు సువార్త చెప్పేవాళ్ళు వస్తారు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు நீ பயப்படவே செய்யாதீங்க, கர்த்தர் உன்னோடு கூட இருக்கிறார். నువ్వు భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. நீ ரட்சிக்கப்பட்டா, நீ ஆண்டவரை விசுவாசிக்கிறா, those who call on the name of the Lord will be saved. நீ வந்து ரட்சிக்கப்பட்டாய். నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విశ్వసిస్తున్నావు. ఎవరైతే దేవుని నామంలో విశ్వాసం ఇస్తారో వాళ్ళు రక్షించబడ్డారు, అంతే, నువ్వు రక్షణ అయిపోయింది. கிரியையினால ரட்சிப்பு கிடையாது. ఏదో క్రియల వల్ల మీకు రక్షణ కలగదు. அதெல்லாம் நீ கிரியெல்லாம் ஒன்றும் செய்ய வேண்டியதில்லை. కనుక మీరేం చేయాల్సిన అవసరం లేదు. இது எனக்கு எவ்வளவு விடுதலையா இருக்கு இந்த சத்தியம். இங்க என்னை போட்டு அடி அடிக்கிறாங்கய்யா. ఈ సత్యం నాకు ఎంత విడుదలగా ఉంది. అయ్యయ్యో, వేరే చోట అయితే నన్ను కొడుతూ ఉన్నారు. இந்த சர்ச்சுக்கு போகவே கூடாது, ఈ సంఘానికి వెళ్ళకూడదు, யாவையும் இல்ல, ఇక్కడ ఆత్మే లేదు. இங்க வந்து உபதேசம் ரொம்ப கடினமா இருக்கு. ఇక్కడ ఉపదేశం చాలా కఠినంగా ఉంది. அங்க நல்ல விடுதலை, అక్కడ చాలా విడుదలగా ఉంది. நல்ல பாட்டு, మంచి పాటలు, நல்ல மியூசிக், మంచి మ్యూజిక్, ரொம்ப விடுதலையா இருக்கு. చాలా స్వతంత్రంగా ఉంది. வாரமா போறோம், భారంగా వెళ్తున్నాం, సినిమా பார்த்துட்டு సந்தోషமா வர்ற மாதிரி வரலாம். సినిమా చూసి సంతోషంగా వచ్చినట్లు రావచ్చు. என்ன பாட்டு என்ன, అక్కడ ఆట ఏంటి, పాట ఏంటి. వెరీ గుడ్, ఇదే நல்ல చర్చ్. ఇదే వెరీ గుడ్, ఇదే ఇది ఆవి ఇల్లాத చర్చ్. ఇది ఆత్మ లేని సంఘం. எப்ப பார்த்தா நம்மள பாவிங்கிறாங்க. ఎప్పుడు చూసినా వీళ్ళు మన పాపి అంటున్నారు. இங்க வந்தா நம்மள ரட்சிக்கப்பட்ட பரிசுத்தவான்கள்ங்கறாங்க. ఇక్కడికి వెళ్తే మనం రక్షించబడిన పరిశుద్ధులని చెప్తున్నారు. దేవుని சொல்வார், போ, దేవుడు చెప్తాడు, పో, கையை கழுவிட்டேன், నేను చేతులు కడుక్కుంటున్నాను, உனக்கு சத்தியத்தின் மேல விருப்பம் கிடையாது, నీకు సత్యం మీద ఆశ లేదు, వాంఛ లేదు. சோ தேவன் தான் நம்மள ரட்சிக்கணும். కనుక దేవుడే మనల్ని రక్షించాలి. இருதயம் வஞ்சிக்குது, హృదయం మనల్ని వంచిస్తుంది, நாமே நம்ம வஞ்சித்துக் கொள்றோம், మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. பிசாசு ஒரு பக்கம் நம்மள வஞ்சிக்கிறான், దుష్టుడు మనల్ని వంచిக்குது, పాపం మోసపుచ్చుతుంది, அது ரொம்ப కవర్చిயா நம்மள இழுக்குது. పాపం ఎంతో ఆకర్షణీయంగా మనల్ని చేర్చుకుంటుంది. நம்ம ரட்சிக்க வேண்டிய தேவனே இப்பொழுது உனக்கு வஞ்சகத்தை அனுமதிச்சிட்டாருனா, మనల్ని రక్షించాల్సిన దేవుడే మనల్ని మోసపుచ్చినట్లయితే நோகோ, మనకి నిరీక్షణ లేదు. நரகம்னா என்ன தெரியுமா? నరకం అంటే ఏంటో తెలుసా? அங்க நெருப்பு எரியுது, புழு சாகாது, அக்கினி வந்துகிட்டே இருக்கு, அதல்ல. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది కాదు. That is a place people who are completely forsaken by God are gathered together. దేవుడు విడిచిన ప్రతి ఒక్కళ్ళు కూడుకున్న చోటు అదే నరకం. May God open our eyes. దేవుడే మన కన్నులను తెరచును గాక. நம்ம வஞ்சிக்கப்படுறதுக்காக தேவன் சொல்லல, మనం మోసపోవాలని కాదు దేవుడు మాట్లాడి, வஞ்சிக்கப்படக்கூடாது என்பதற்காக தேவன் நம்மை உற்சாகப்படுத்துகிறார். మోసపోకూడదని దేవుడు మనల్ని ఉత్సాహపరుస్తున్నాడు. எந்த பாவத்தை செஞ்சிருந்தாலும் பரவாயில்ல, నువ్వు ఏ పాపం చేసినా సరే పర్వాలేదు, 7 முறை விழுந்திருந்தாலும் பரவாயில்ல, 7 సార్లు పడినా సరే పర్వాలేదు, நீ எவ்வளவு பெரிய பாவத்தை செஞ்சிருந்தாலும் பரவாயில்ல, ఎంత పెద్ద పాపం నువ్వు చేసినా పర్వాలేదు, இன்னைக்கு நீ மனம் திரும்பு. ఈ రోజు నువ్వు మారు మనసు పొందు. என்னிடத்தில் வருகிற ஒருவனை நான் புறம்பே தள்ள నా மாட்டேன். దగ్గరకు వచ్చిన ఎవరిని నేను லவ்விங் ஃபாதர், அவனுடைய அன்பு தகப்பன், నేను ప్రేమించే తండ్రిని. விசுவாசிப்போமா? మనం విశ్వసిద్దామా? நம்மள வந்து குற்றப்படுத்துறதுக்கு ஆண்டவர் பேசல, మనల్ని నిందించడానికి దేవుడు మనతో మాట్లాడలేదు. ஜீவன் கொடுத்த ஆண்டவர் మన కొరకు తన జీవాన్ని అర్పించిన దేవుడు పరీక్షకి முன்னாடியே క్వశ్చన్ పేపర్ రిలీజ్ பண்ணிட்டார். ఆయన పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ ని మనకి ఇచ్చేశారు. எச்சரிக்கை அடையவர்கள் பாக்கியவான், హెచ్చరిక కలిగిన వాళ్ళు భాగ్యవంతులు. அதே நேரம் ஆயிடுச்சு, பொறுமையை கேட்டதற்காக நன்றி. చాలా సమయం అయింది, చాలా ఓపికతో విన్న మీరందరికీ నా వందనాలు. ప్లీజ్. థ్యాంక్ యూ. இறக்கமுள்ள எங்க நல்ல பிதாவே, కనికరము కలగా మా మంచి తండ్రి, துதிக்கிறோம், சோதரிக்கிறோம் ஆண்டவரே, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. எங்களை நேசித்து எங்களோடு பேச நம்முடைய எச்சரிக்கையின் வார்த்தைகளுக்காக உமக்கு நன்றி. మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన మీ హెచ్చరిక మాటలను బట్టి మీకు వందనాలు. ஒருவரும் கெட்டு போகாதபடிக்கு ఏ ఒక్కరూ నశించిపోకుండా எங்களோடு பேசின இந்த வார்த்தைகளால் எச்சரிக்கை அடைந்து ఈ మాటల ద్వారా మేము హెచ్చరిక పొందుకొని நம்முடைய அன்பிலே விசுவாசங்கள்ல உதவி செய்யுங்கப்பா. మీ ప్రేమలో విశ్వసించినట్లు మాకు సహాయం చేయండి. மனம் திரும்ப உதவி செய்யுங்கப்பா. మారు మనసు పొందడానికి సహాయం చేయండి. பொய்யை விசுவாசித்து மோசம் போகாதபடி எங்களை காத்துக்கொள்ளுங்க ஆண்டவரே. అబద్ధాన్ని విశ్వసించి మోసపోకుండా మాకు సహాయం చేయండి, మమ్మల్ని భద్రపరచండి. యేసు నామத்தில் பிதாவே. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.